ఆల్మోస్ట్ లైక్ మై ఫాదర్. నా తండ్రి సమానులు. అయ్యగారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను సిఎంసి క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ నుంచి చైర్మన్ కింద ఉంచాను. ఇవన్నీ నాకు కాదు, కానీ దేవుని సేవకుడిగా నేను ఎప్పుడు ఉంటాను. క్రిస్టియన్స్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కనుక క్రైస్తవుల మీద జరిగిన దాడులు, అలాగే చర్చెస్ మీద దాడులు జరుగుతున్నప్పుడు నేను, ఈశ్వర్ డానియల్ గారు, శ్యామానంద్, అలాగే జేమ్స్ గారు మేమందరం సిఎంసి టీమ్గా ఫామ్ అయ్యి మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆర్కేపీ రంజిత్ ఓఫీర్ గారి టీంకి మీకు ఇన్వైట్ చేసినప్పుడు మొదటగా మాకన్నా ముందు వాళ్ళే వచ్చి మాతో ఏకీభవించి ఒక గొప్ప ధైర్యం మాకు ఇస్తున్నారు. అందుబట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సో ఇన్ ఫ్యూచర్లో కూడా మీ అందరూ మాకు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బ్రదర్ సుధాకర్ పాల్ గారు మంచిగా పాటలు పాడతారు. అయితే వారు ఒక చరణమైన పాడితే నేను విందామని. అయితే నా పాట కాకుండా ఎవరైనా మంచోళ్ళు రాసిందోటి పాడండి. ఒక చరణం మంచోళ్ళు రాసి. నన్ను క్షమించండి, నాకేం గుర్తురావు. మేలాయను ప్రభు శ్రమలుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు, మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు. గతకాలపు జీవిత వ్యధలన్నీయు, గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు, మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు. గతకాలపు జీవిత వ్యధలన్నీయు, గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు, నేటి మధుర గీతములాయను ప్రభు, మేలాయను ప్రభు శ్రమలందుటని దాసునికెంతో మేలాయను ప్రభు. అయ్యగారు ఒక చరణం కంటిన్యూ చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నా ప్రియ సహదాసులు, నా సోదరులు, సోదరీమణులు, సహోదరులు, తోడి సైనికులు, మీకందరికీ కూడా ప్రభునందు వందనాలు, దైవాశీస్సులు, ఆహ్వానం, ఘన స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాను. మరి వాక్య పరిచర్యలోకి వెళ్ళక ముందు మన మిత్రులు, నేను ఇప్పుడేం టైం తీసుకోను, మన మిత్రులు శాస్త్రి గారు జోడీ స్టోర్స్ అనే ఒక వ్యాపార సంస్థ యొక్క మూల పురుషుడు. ఆయన సామర్లకోట నుండి కదండి, మీరు సామర్లకోట నుండి మన సహదాసుడు రామ్మోహన్ రావు ద్వారా వారు వచ్చారు. వారి టీం అందరూ వచ్చారు. ఈ మీటింగ్ అయిన తర్వాత వారు ఇక్కడ ఉంటారు. దయచేసి మీరు కన్సిడర్ చేసి, చాలా వ్యాపార ప్రయత్నాలు మనం చేసాం. ఆమ్వే అని, తర్వాత హర్బలైఫ్ అని, ఆర్సిఎం అని ఎన్నో చేసి చేతులు కాల్చుకున్నాం. 25,000, 30,000, 50,000 కట్టాలి, అన్ని చేతులు కాలినాయి. ఇది అటువంటిది ఏం లేదు. లైఫ్ టైం ఒకటే ఇన్వెస్ట్మెంట్ 1,000 రూపాయలు.
ఏదో పాస్టర్ గారికి టిఫిన్ పెట్టాను అనుకోండి అంతే. నేను మీ ఇంటికి వస్తే టిఫిన్ పెట్టరా? టిఫిన్ ఏం కర్మ, నాటుకోడి కూడా పెడతారు, అవునా కదా? ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చాను, నాటుకోడి వండి పెట్టాను అనుకొని, ఒక్క 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లో మీకు విస్తారమైన లాభం ఉంటుంది. ఇది అయిన తర్వాత మన మీటింగ్ అయినాక వారి బృంద సభ్యులు, మీరు ఆసక్తి పరులు కూర్చుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మొత్తం అంతా వివరిస్తారు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది. జస్ట్ వన్, మీకు ఏమంతా స్ట్రెయిన్ లేకుండా, డబ్బులు ఖర్చు కాకుండా, మినిమం 1000 ఏ పాటి రోజుల్లో దానితో మీరు విస్తారమైన లాభాలు ఆర్జించవచ్చు. నన్ను మీరు ధనవంతునిగా చేయవచ్చు, నన్ను మీరు కోటీశ్వరుని చేయవచ్చు, మన దేశం అంతటిని సత్యంతో మనం నింపవచ్చు. అయ్యగారు ఎప్పుడు పొద్దస్తమానం ఏదో ఒక వ్యాపార కాన్సెప్ట్ చేస్తూ ఉంటారు, అది పేలిపోతూ ఉంది అనుకోకండి. ఇక్కడ ఏమి మనకు నష్టం అయ్యేది లేదు, నష్టం అనేదే లేదు. ఏ ఒక్కరు నష్టపోవడము సాధ్యమే కానటువంటి కాన్సెప్ట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నువ్వు నష్టపోదావు అనుకున్నా నష్టపోవడం కుదరదు. సార్ కొంచెం లాస్ వస్తే బాగుండు అనుకుంటున్నాను, మీరే ఒక దారి చెప్పండి సార్ అని శాస్త్రి గారిని మనం అడగాలి. అంత గ్యారంటీ ప్రాఫిట్స్ ఉన్నటువంటి అద్భుతమైన కాన్సెప్ట్. నేను చేరాను, రాంబాబు చేరాడు, అబ్బుల్ గారు చేరాడు, కిరణ్ బాబు చేరాడు కదా. ఇంకా మన దగ్గర చాలా, ఇక్కడ కనీసం ఒక 100 టార్గెట్ పెట్టుకున్నాం మేము. ఒక 100 మంది అయినా మీరు ఏముంది, 100,000 అంటే 1,00,000 అందరి మీద కలిపి, ఒక్కడొక్కడు కాదు కదా. వారు నెక్స్ట్ వీక్ కల్లా నాకు కారు గిఫ్ట్ ఇవ్వాలని శాస్త్రి గారు కమిటెడ్గా ఉన్నారు. వారు సంస్థాగతంగా మొన్ననే వారు ఒక కారు కొన్నారు, కొత్తది. ఏం కారు అండి? మంచి పెద్ద కారే కదా అయ్యా. అంటే 6 సీటర్ 7 సీటర్? అలాగే తప్పకుండా. మనది పెద్ద పటాలం, పెద్దది, కొంచెం పెద్దగా బాడీ ఉండాలి, పెద్దదే. సో నెక్స్ట్ కారు నాకే కొనిస్తాను అంటున్నారు ఆయన. సో మీరందరూ కొంచెం ఒకటే అనుకోండి, ఓఫీర్ గారు మా ఇంటికి భోజనానికి వచ్చాడు, నాటుకోడి మంచి బగారా అన్నం పెట్టాను, బిర్యానీ రైస్, నాటుకోడి పెట్టాను అనుకొని అందులో చేరిపోండి అంతే. ఒక 1000 నావి కాదనుకుంటే మనం ప్రపంచాన్ని, భారతదేశాన్ని సత్యంతో నింపేస్తాం. ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఎక్సలెంట్ కాన్సెప్ట్. అందులో మీకు చాలా బిట్ కాయిన్స్ యాడ్ అవుతాయి, జోడీ కాయిన్స్ యాడ్ అవుతాయి, ఇంకా బోల్డ్ ప్రాఫిట్స్ ఉన్నాయి. ఆ 1000 రూపాయలు మీ లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్. మీరు అప్ టు 19 crores వరకు రీచ్ అవుతారు. 19 కోట్లు కదండి, ఒక్కొక్కరు 19 కోట్లు రీచ్ కావచ్చు 1 ఇయర్లో. ఇది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇంత మంచి కాన్సెప్ట్ ఇప్పటిదాకా నేను చూడలే. అందుకే ఆయన సగం చెప్తుండగానే డిసైడ్ అయిపోయి నేను చేరిపోయాను. కనుక మీరు ఏం అనుమానించొద్దు, అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఫైనల్గా ఒకటి చెప్తా, కొండకు వెంట్రుక వేసి లాగుతున్నాడు ఒకడు, కొండకు వెంట్రుక వేసి లాగుతున్నాడు. అది వస్తుందా? ఈ వెంట్రుకేసి లాగుతావు ఏంట్రా అంటే, వెంట్రుకేసి లాగుతున్నాను సార్, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోద్ది, ఏముందని. అట్లా వస్తే మీకు 19 కోట్లు వస్తాయి, పోతే ఒకటే అయిపోతుంది. మంచి డీలే కదా. అవి నాకు ఇచ్చాను అనుకోండి, మీరందరూ లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలి అనేది నా ఆశ, దీవెన. మరి శాస్త్రి గారు మన కుటుంబ సభ్యుడు, నన్ను అన్నయ్య అంటారు, నా సొంత తమ్ముడితో సమానం. వారు చాలా సహృదయులు, విశాల హృదయులు. రాంబాబు గారు, మన తమ్ముడు పేరు చిన్న, మంచి గాయకుడు. తర్వాత ఒక పాట విందాం చిన్న నుండి కూడా. చిన్న రావా? చిన్న రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ప్రభువునందు ప్రియులారా, ఒక చిన్న సందేశం, ఎక్కువసేపు కాకుండా దేవుడు పలుకమన్న మాటలు మాత్రమే నేను నమ్మకంగా పలికి ముగిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను భయంకరంగా ఆశీర్వదించి స్వస్థపరిచేశాడు. ఎట్లా తెలిసిందంటే, ఇప్పుడే నేను టిఫిన్ చేసి వస్తున్నా, మళ్ళీ ఆకలి అవుతుంది. కాబట్టి లోపల ఇంజన్ గ్రైండింగ్ మెషిన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడే అరగంట అయిందో ఆకలి వేస్తుంది. కాబట్టి నీ ఆకలితో మాకేంటి సంబంధం అంటే సంతోషించాడు. ఎక్కువసేపు మాట్లాడలేను, ఆకలి వేస్తుంది కాబట్టి తొందరగా ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. క్లుప్త ప్రసంగం కొరకు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాలు చదువుకుందాం. నేనే చదువుతాను, రికార్డింగ్ సౌలభ్యం కొరకు నా దగ్గర మైక్ ఉన్నది కనుక. హెబ్రీ పత్రిక 11:24 ఆ చిరపరిచిత లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప ప్రభువా, గొప్ప దేవా, విశ్వప్రభో, విశ్వ పరిపాలకుడా, మా హృదయ పరిపాలకుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధ రాజా, ఎంతో ఆశతో, ఆర్తితో, తృష్ణతో ప్రభువా నీ స్వరము వినాలని మేము త్రికరణ శుద్ధిగా దప్పికొని ఎదురు చూస్తున్నాము. నాయన దయతో సహాయం చేసి నన్ను మమ్మల్నందరినీ సంస్కరించి మాలోని కార్యము సంపూర్ణమగునట్లుగా, మేము సంపూర్ణ సిద్ధికి మరింత చేరువ అగునట్లుగా నీ దివ్యవాక్యమును పంపించమని వేడుచున్నాం. నీ దాసుడు వట్టివాడే, మీ దాసుని పరిశుద్ధ శిలువ రక్తముతో కడిగి పరిశుద్ధపరచి నీ అగ్నితో కాల్చి బంగారము వలె పుటము వేసి నీ పరలోక పరిశుద్ధ పరిమళ తైలముతో, ఆనంద తైలముతో మీరు మీ దాసుని అభిషేకించి మీ దాసుని నీ చేతి నీటిలో ఉంచి మీ మాటలు, మీ నోటి మాటలు, మీ జీవం గల మాటలు, మీ శక్తివంతమైన మాటలు మీ దాసు నోట ఉంచి మీ సిలువ చాటున మీ సేవకుని మరుగుపరచి, దేవా నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము. దేవా నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియ సహదాసులారా, ఒకే ఒక్క మాట మీద మన ధ్యానము కేంద్రీకరిద్దాము. మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు, మోషే పెద్దవాడైనాడు అని రాయబడి ఉంది. మనందరము కూడా పెద్దవారము కావాలి అని కూడా లేఖనం సెలవిస్తూ ఉంది. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము దయచేసి
మొదటి వచనం, సహోదరులారా మాట్లాడలేకపోతిని అనియో మీరు పసిబిడ్డలుగానే ఉన్నారని మీతో మాట్లాడవలసి వచ్చెను. అదే కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూసినట్లయితే, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై హెబ్రీ పత్రికలో అన్నాడు మోషే పెద్దవాడైనప్పుడు. మొదటి కొరింథీ 14:20లో అన్నాడు మీరు కూడా బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. మోషే పెద్దవాడైనాడు, మీరు కూడా పసిబిడ్డలుగా ఉండొద్దు, మీరు పెద్దవాళ్ళుగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా చెబుతున్నాడు, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండొద్దు. 4:14లో మీరిక మీదట పసిపిల్లలమై ఉండి. చాలు, అది పెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్, అది చాలా కాంప్లికేటెడ్ లెంగ్దీ సెంటెన్స్. మనం ఉండకూడని పరిస్థితులు ఎన్నెన్నో చెబుతున్నాడు. అందులో పసిపిల్లలమై ఉండకూడదు, మనుషుల మాయోపాయముల చేత వంచనతో అటు ఇటు కొట్టుకొని పోకూడదు, కల్పించబడ్డ ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోకూడదు. ఇదంతా ఏమేమి ఉండకూడదో అవన్నీ చెప్తున్నాడు. అందుకే కాంప్లెక్స్ సెంటెన్స్ అది. మీరు అలాగా వరుసగా చదివికి వెళ్ళిపోతే కన్ఫ్యూజన్, అండర్స్టాండింగ్ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. మనలో ఉండకూడని పరిస్థితి ఏంటంటే పసితనము, ఎదుగుదల లేని పరిస్థితి మనలో ఉండకూడదు. మోషే పెద్దవాడైనాడు, మనము కూడా పెద్దవారము కావాలి. వీ హ్యావ్ టు గ్రో. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇదే కాన్సెప్ట్ చెబుతున్నాడు. రక్షణ పొంది ఉండుట సరిపోదు, రక్షణ పొంది ఉండడం చాలదు, కానీ రక్షణ విషయములో ఎదగాలి. చదవండి దయచేసి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగున్నట్లు. రక్షణ విషయంలో ఏం చేయాలట? ఎదగాలి. రక్షణ పొందితేనే చాలదు. చాలా సంఘాలు ఉన్నాయి. కనబడ్డోళ్ళల్లో ఒకటే ప్రశ్న, ఆర్ యు సేవ్డ్? ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి పుట్టినావా? నువ్వు రక్షణ పొందావా అని అడుగుతారు. అవును, రక్షణ పొందానంటే చాలు, ఇంకా కావలసిందేముంది, చాలు, రక్షణ పొందావు కదా, ధన్యుడివి, ఇంకా చాలు, నీ విషయంలో నాకు ఎలాంటి చింత లేదు అన్న వైఖరి చాలామంది బోధకులలో కనబడుతుంది. రక్షణ పొందావా అని అడగడం మంచిది. ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ కూడా ఉండాలి. రక్షణ పొందానని చెబుతున్న సోదరుడా, రక్షణ విషయములో ఎదుగుచున్నావా అని కూడా అడగాలి. రక్షణ పొంది ఆధ్యాత్మికంగా ఎదగకపోతే దేవుని ఇంట్లో నీ ఒక ఆనంద హేతువు కాదు, దేవునికి నీ ఒక గాయానివి. దేవుని కుటుంబంలో నీ ఒక విషాదానివి. మన ఇంట్లో బిడ్డలు పుడతారు, చాలా సంతోషం. కానీ 1 నెల అయింది, 2 నెలలు అయింది, ఏం కదలిక లేదు, చలనం లేదు, అలాగే ఉన్నాడు. 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 5 సంవత్సరాలైంది, అలాగే వెళ్ళకిలా ఉన్నాడు. పక్కకు తిరగలేదు, బోర్లా పడలేదు, అమ్మా నాన్న అనలేదు, మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఏమన్నా నోట్లో పెడితే పాలు తాగుతాడు, పాల సీసా
అంతే తప్ప వాడికి ఇంకా ఏమీ లేదు, జ్ఞానము లేదు. అలాగే ఉన్నాడు, పెరుగుతున్నాడు, కొంచెం కొంచెం పెరుగుతున్నాడు. మంచం నిండా పొడుగయ్యాడు, కానీ ఆ వెళ్ళకిలా ఉండిన స్థితి నుండి వాడు మారనే లేదు. 25 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది. పుట్టిన ఆ క్షణంలో ఎలాగ పడుకోబెట్టబడ్డాడు అలాగే ఉన్నాడు. 30 సంవత్సరాలైంది. హ్యాపీ బర్త్డే అని ఎవడైనా అంటాడా? చక్కని కొడుకుని కన్నారని ఎవడైనా ప్రశంసిస్తారా? తల్లిదండ్రులు ఏమనుకుంటారు తెలుసా? వీడు నాకు పుట్టకపోయినా బాగుండును, వీడు పుట్టకపోయినా బాగుండును. పుట్టాడు కానీ పెరుగుదల లేదు, ఏమి లోపమో తెలియదు. చంపుకోలేను, నా రక్తం పంచుకొని పుట్టాడు, వాడిని హత్య చేయలేను, చంపలేను, పెంచుకోలేను, వాడిని ఎవరికి సంతోషంగా చూపించలేను, పరిచయం చేయలేను. పుట్టి కూడా ఎదుగుదల లేని ఆ శిశువు తల్లికి తండ్రికి ఒక గాయం. అలాగే భూమి మీద కోట్ల కొలది విశ్వాసులు దేవుని హృదయంలో ఒక గాయముగానే ఉన్నారు. రక్షణ పొందారు, తిరిగి పుట్టారు, నీటి మూలంగా ఆత్మ మూలంగా దేవుని కుటుంబంలో జన్మించారు. 10 ఏళ్ళైంది, 25 ఏళ్ళైంది, కానీ ఏమీ పెరుగుదల లేదు. నువ్వు నూతన జన్మ పొందావా అని అడిగినప్పుడు ఎస్ ఐ యామ్ బోర్న్ అగైన్, నేను నూతనంగా తిరిగి జన్మించాను అని నిశ్చయతతో చెప్పగలిగితే నువ్వు ధన్యుడివి. కానీ అది చాలదు. సెకండ్ క్వశ్చన్ ఉంది. రక్షణ పొందిన నీవు, దేవుని కుటుంబంలో పుట్టిన నీవు ఆత్మయందు ఎదుగుతున్నావా? రక్షణ విషయములో ఎదుగుతున్నావా? మోషే పెద్దవాడయ్యాడు, కానీ కొరింథు సంఘస్థులట ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారట. పసిపిల్లలుగానే ఉన్నారు. ఈ పసిపిల్లలుగా ఉన్న కొరింథీయులు పసిపిల్లలుగా ఎందుకున్నారు? పసిపిల్లలుగా ఉన్నారని ఎందుకంటున్నారు? వాళ్లకు పరిశుద్ధాత్మ అభిషేకము లేదా? చెప్పండి. వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకము పొందినవారు, కృపావరములు పొందినవారు, బోల్డన్ని ప్రసంగాలు చేయగలిగిన వారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఏమండి, సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఏ కృపావరమందును లోపము లేక యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు, అంటే 2వ రాకడ కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వచనాన్ని 14వ అధ్యాయం 20వ వచనాన్ని కలిపి చదవండి. 1 కొరింథీ 1:5-6 వచనాలను, 1 కొరింథీ 3:1 వచనాన్ని, 14-20 వచనాన్ని కలిపి చదవండి. ఒక్కసారి మీ మనస్సులో మీరే పక్కన పేర్చుకొని చదవండి. 1వ అధ్యాయంలోనేమో క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడింది, జ్ఞానమందును ఉపదేశమందును మీరు ఐశ్వర్యవంతులైనారు, ఏ కృపావరమందును లోపము లేదు. వాళ్ళనే 1 కొరింథీ 3:1 అంటాడు, మీరు ఇంకా పసిపిల్లలు. దీన్ని అటాచ్ చేసి చదివితే ఎలా ఉంటుందంటే, జ్ఞానమందు ఉపదేశమందు ఐశ్వర్యవంతులారా, మీరు ఇంకా పసిపిల్లలై ఉన్నారు. ఏ కృపావరమందును లోపము లేక 9 కృపావరములు సమృద్ధిగా కలిగిన విశ్వాసులారా, మీరు ఇంకా పసిపిల్లలై ఉన్నారు. మనం అనుకుంటున్నాం కృపావరాలు పొందితే అది పెరుగుదల అనుకుంటున్నాం. కాదు,
కృపావరాలు కలిగిన పసిపిల్లలు ఉన్నారు. బాగా జ్ఞానము సంపాదిస్తే పెద్దోళ్ళం అయ్యాము అనుకుంటున్నాం. జ్ఞానము సంపాదించిన పసిపిల్లలు ఉన్నారు. అర్థం కావట్లేదా? లేఖనాల కాంతిలో జ్ఞానమందు ఉపదేశమందు ఐశ్వర్యవంతులు, కానీ క్రీస్తునందు పసిబిడ్డలు. ప్రియులారా, జ్ఞానము సంపాదించడం పెరుగుదల కాదు, పరిశుద్ధాత్మను పొందడం పెరుగుదల కాదు. ఇక్కడ కనబడుతోంది కదా, కృపా వరాలు పొందడం, అన్య భాషలు మాట్లాడడం, స్వస్థతలు చేయడం, ప్రవచనాలు చెప్పడం, దయ్యాలు వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయడం ఎదుగుదల కాదు. దట్ ఈస్ నాట్ ద గ్రోత్ ఇన్ ద లైట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఇంకేంటి సార్ పెరుగుదల? పరిశుద్ధాత్మను పొంది, వరములు పొంది, అద్భుతాలు చేసి, స్వస్థతలు, ప్రవచనాలు, అన్య భాషలు, భాషలకు అర్థం చెప్పేవరం, బోల్డన్ని ప్రసంగాలు, ఉపదేశమందు ఐశ్వర్యము కలిగిన వాళ్ళము. వీళ్ళు ఇంకా పెరగలేదంటే అసలు పెరుగుదల అనగా అర్థం ఏమిటి అనేది పాయింట్ ఇక్కడ. వాట్ ఈస్ మెంట్ బై స్పిరిచువల్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ? చాలా వాక్యం తెలిస్తే, ప్రసంగాలు, మాటకారితనం ఉంటే అబ్బా చాలా పెరిగాడండి అని మనం అనుకుంటాం. దేవుడు అనుకోడు. నువ్వు అనుకుంటావు అలాగా, అబ్బో అయ్యగారికి బాగా ప్రసంగాలు వచ్చండి, బాగా వరాలు ఉన్నాయండి, బాగా హీలింగ్ చేస్తాడండి అని నువ్వు అనుకుంటావు. మనుషులు అనుకుంటారు, దేవుడు అనుకోడు. ఎవరు పెరిగిన వాళ్ళు? డైరెక్ట్గా పాయింట్లోకి వస్తున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు ఆయన జీవిత విలువలు మారిపోయినాయి. జీవితంలో, ఈ లోకంలోని వస్తువులకు, విషయాలకు ఆయన ఇచ్చే విలువ మారిపోయింది. ఆయన ప్రిఫరెన్సెస్, ఆయన కోరికలు, ఆయన కోరుకునే సంగతులు, దేన్ని ఘనంగా ఎంచుతాడు, ఏది కావాలనుకుంటాడో ఆ అసెస్మెంట్ మారిపోయింది, అంచనాలు మారిపోయినాయి. ఐగుప్తులో మహాధనం ఉంది, బహు గొప్ప ధనిక దేశం ఐగుప్తు. ఆ రోజుల్లో క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడు, కాన్షియస్గా అంటున్నాను, అబ్రహాము కాలములోనే ఐగుప్తుంది. ఐగుప్తు దేశము వలె సొదొమ నీళ్లు పారు దేశమై ఉండనని చెప్తాడు. లోతు సొదొమకు పోయినప్పుడు ఐగుప్తు దేశములాగా సస్యశ్యామలమైన దేశం, ధనికమైన సంపన్న దేశము క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల కిందటనే బాగా ధనిక దేశం. తర్వాత క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ల నాడు, క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ళు అంటే అబ్రహాము కుమారుడేమో ఇస్సాకు, ఇస్సాకు చిన్న కుమారుడేమో ఏమండి ఇస్సాకుకు యాకోబు, యాకోబు కుమారులలో చిన్నవాడు యోసేపు. యోసేపు ఐగుప్తుకే వెళ్ళాడుగా, ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు కదా బానిసగా. అంటే యోసేపు కాలంలోనే అగ్రరాజ్యం, సూపర్ నేషన్, సూపర్ పవర్, పొలిటికల్గా, ఫైనాన్షియల్గా, మిలిటరీ పవర్లో. BC 2000 ఇయర్స్, ఇప్పటికి 4000 ఏళ్ళు వెనకట వరల్డ్ సూపర్ పవర్ ఐగుప్తు. ఐగుప్తు ధనమంతా సొంతం చేసుకునే అవకాశం మోషేకు ఉండింది. అప్పటి ఫరోకు కొడుకులు లేరు, సింహాసనానికి వారసులు లేరు, కూతురే ఉంది. ఆ కూతురేమో మోషేని పెంచుకొని వీడు నా కొడుకుని చెబుతుంది. ఏం మాట్లాడక్కర్లా, నోరు మూసుకొని పడుంటే చాలు. ఫరోకు కుమారులు లేరు, కూతురే ఉంది. ఆ కూతురికి ముద్దుల కొడుకు మోషే, పెంచుకున్న కొడుకు, రాజభవనంలోనే పెరిగాడు. నోరు మూసుకొని పడుంటే చాలు. మరి కొద్ది
సంవత్సరాలు 1-2 సంవత్సరాల్లో ఫరో రాజసింహాసనం మీద మోషేను కూర్చోబెడతాడు. మోషే ప్రపంచానికి అగ్రరాజ్యమైనటువంటి ఆ ఐగుప్తు రాజ్యానికి రాజవుతాడు. అంతటి జ్ఞాని, పరాక్రమశాలి, ప్రపంచాన్ని ఏలగలిగేవాడేమో తెలీదు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలలోను మాటలలోను ప్రవీణుడై ఉండెను. సింహాసనానికి ఒక అంగుళం దూరంలో ఉన్నాడు. నాకు వద్దిది అనుకున్నాడు ఆయన. మనం అనుకుంటామండి? అనుకుంటామా? అసలు అనుకో. సింహాసనము ఎక్కే అవకాశం ఉంటే వద్దని ఎవడు అనుకుంటాడండి బుద్ధిహీనుడు. సింహాసనం ఎక్కితే ఆ సింహాసనం మీద నుండి దేవుని సేవ చేయవచ్చు కదా. సింహాసనం మీద నుండి దేవుని ప్రజలకు సహాయం చేయవచ్చు కదా. ఐగుప్తు ధనమంతా నావశమైపోతే ఐగుప్తు ధనముతోనే ప్రపంచంలో సత్యాన్ని స్థాపించవచ్చు కదా అనే ఆలోచనలు మనకుంటాయి. కానీ మోషే ఆ మార్గం ఎన్నుకోలేదు. ఎందుకంటే పెద్దోడైపోయాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అనుకున్నాడు. ఈ అసెస్మెంట్ ప్రసంగాలు చేస్తే రాదు, ప్రసంగాలు వింటే రాదు, మనం పెద్దవాళ్ళమైతే వస్తుంది. ఎన్ని 1,00,000 సార్లు ఈ మాటలు వినండి గాక ఈ తత్వం రాదు. 1,00,000 సార్లు ఈ ప్రసంగం వినండి గాక ఈ స్వభావము రాదు, ఈ త్యాగము రాదు, ఈ వైరాగ్యము రాదు. అయ్యగారు చాలాసార్లు విన్న మాటలే చెబుతున్నారు అని మీలో కొంతమంది అనుకోవచ్చు. విన్న మాటలైతే ప్రయోజనం ఏముంది? మోషేలం కాలేదుగా. 1,00,000 సార్లు ఈ మాటలు విన్నాం, ప్రయోజనం ఏంటి? మోషేలం కాలేదు కదా. విన్న వాక్యము మన బ్రతుకులో ఫలించనప్పుడు, ప్రతిఫలించనప్పుడు, ప్రతిబింబించనప్పుడు, ఆచరణలోకి రానప్పుడు 1,00,000 సార్లు వింటేనేమి, 1,00,00,000 సార్లు వింటేనేమి, ఏం ఉద్ధరించినట్టు, ఏం వెలగబెట్టినట్టు? పెద్దరికం రాలే. రక్షణ పొందని వాడి విలువలు ఎలాగున్నాయో రక్షణ పొందిన వాళ్ళ విలువలు అలాగే ఉన్నాయి. ఆ రక్షణ పొందిన వాళ్ళను కూర్చోబెట్టి బోధలు చేసే బోధకుల విలువలు అలాగే ఉన్నాయి. దెర్ ఈస్ నో సెపరేషన్. ఈ మూర్ఖతరమునకు వేరే రక్షణ పొందమన్నాడు. మూర్ఖతరానికి వేరు కావడం అంటే ఎదురుపడ్డ వాడికి నమస్కారం పెట్టకుండా ముఖం తిప్పుకొని పొమ్మని కాదు, కాదు, కాదు. మూర్ఖతరానికి వేరు కమ్మంటే అర్థం ఏంటి? ఎవరితో కలవకుండా, పిలిస్తే పలకకుండా, బంధువులు చచ్చిపోయినా, బంధువులు పెళ్ళిళ్ళు శుభకార్యాలైనా వెళ్ళకుండా, కలవకుండా, వాళ్ళు వస్తే రానివ్వకుండా, ఏమండి అలాగ ఉండిపోవడం. కుష్టొచ్చినోడు ఊరు బయట ఉన్నట్టు అది కాదు కలవకుండా ఉండడం అంటే. మూర్ఖతరము నుండి వేరు కావాలంటే ఆలోచన విధానములో మనం వేరు కావాలి, మన అంచనాలలో వేరు కావాలి, సంగతులకు మనం విలువలు కట్టడంలో వేరు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుల దృష్టికి ఏది విలువ కలదో దానిని కాకుండా దేవుని దృష్టికి ఏది విలువ కలదో దాన్ని కోరుకునే వాళ్ళమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రసంగాలు చేయొచ్చు, ప్రసంగాలు వినొచ్చు, కానీ పెద్దవాళ్ళం కాలేకపోతున్నాం. ఇంకా మనకు ఐగుప్తు ధనమే ముఖ్యం. ఆలోచన విధానం మారడం లేదు, మనస్సు మారడం లేదు. రోమా 12:2 చివర్లో అంటాడు, మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందండి. రూపాంతరం పొందాలంటే ముందు ఏం మారాలి? పేరు మారాలా?
ఏమండి పేరు మారితే ఏం ప్రయోజనం లేదు బాబు. మీరు అబ్రహం అనుకున్నా ఒకటే, సుబ్రహ్మణ్యం అన్నా ఒకటే, మత్తయ్య అని పెట్టుకున్నా ఒకటే, ముత్తయ్య అని పెట్టినా ఒకటే, మరియమ్మని పెట్టుకున్నా మారెమ్మని పెట్టుకున్నా ఒకటే. ఏ పేరైనా ఒకటే బాబు. పేరు మారుట వలన ఏం ప్రయోజనం? ఏం లేదు. కానీ మనస్సు మారుట వలన మీకు రూపాంతరం వస్తుంది. రూపాంతరం అంటే ఏంటంటే వేరొక రూపం వస్తుంది. ఇప్పుడున్న రూపం కాదు, ఆదాము పిల్లల రూపం కాదు, దేవుని స్వరూపం వచ్చేస్తుంది. మైండ్ మారాలి. ద హోల్ బ్యాటిల్ ఈజ్ ఇన్ ద మైండ్. 46 ఏళ్ల ప్రసంగ పరిచర్యలో ఆఖరికి నాకు ఇటీవల ఏమనిపించిందంటే, నేను ఎందుకు సేవ చేస్తున్నాను, మానేద్దాము కదా అనిపించింది. మొట్టమొదటిసారి 2 భయంకరమైన గాయాలతో 2 నెగటివ్ ఫీలింగ్స్ నా లోపలికి వచ్చినాయి. నేను దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్, దేశానికి సేవ చేయాలి, దేశాన్ని పునర్నిర్మాణం చేయాలి, స్వర్ణ భారత నిర్మాణం చేయాలి అని అహర్నిశలు కలలు కానీ తపస్సు చేసి విశ్వ ప్రయత్నం చేస్తున్నవాడను. మొన్న మొట్టమొదటిసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి నుండి నాకు నోటీస్ వచ్చింది. నాకు ఉండటానికి ఇల్లే లేదు, భూమి మీద ఎక్కడ ఒక మూరెడు స్థలం లేదు. నాకు వేరొకరి పంచనబడి ఉంటున్న వాళ్ళు ఏది ఒక ముద్ద పడేస్తే తింటున్నాను. 67 ఏళ్ల వయసులో నాకు సొంత ఇల్లే లేనోడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఏంటంటే నన్ను వేధించడానికి. నా దగ్గర ఏమీ లేదని ఇంటెలిజెన్స్ వాళ్ళకి అందరికీ తెలుసు. అంటే బాధ పెట్టడానికి అధికార యంత్రాంగాన్ని వాడుకుంటారు. నేను చెప్పే సువార్తను ఎదుర్కోలేక, నేను లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, నన్ను బాధ పెట్టడానికి వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం ఉంది కనుక నాకు నోటీసులు. నేను వెళ్ళాను, అబ్బులు గారు వచ్చారు, కళ్యాణమ్మ వచ్చింది, రోజంతా కూర్చోబెట్టారు. ఏముంది నా దగ్గర, మట్టి ఏముంది, మొత్తం అంతా వెతుక్కోండి, నా దగ్గర ఏముంటే అది తీసుకోండి అని చెప్పా. 3 నెలలు అయినాక అప్పుడు నన్ను పిలిచి చెప్పారు, నిజంగా నీ దగ్గర ఏమి లేదండి, అనవసరంగా మా టైం అంతా వేస్ట్ అయింది నువ్వు చేయబట్టి అన్నారు. వేస్ట్ అవుతుందని ముందే చెప్పాను. 100 సంవత్సరాలు వెతుకు, నీకేం దొరకదు, యూ విల్ బి వేస్టింగ్ యువర్ టైం అని చెప్పా. 3 నెలలు అయ్యాక ఆయన అదే చెప్తున్నాడు, నువ్వు చెప్పింది కరెక్టే బాబు, మా టైం వేస్ట్ అయింది. అటువంటి నిస్వార్థ జీవిని ఎందుకండి బాధ పెడతారు? ఎందుకు? లక్షల కోట్లు ఎగబెట్టేసి విదేశాలకు పారిపోయినోడేమో ఏం పెకలించలేరు. అంటే తెలుగు వాడితే బాగుండదని సంస్కృతం పెట్టి లక్షల కోట్లుగా పెట్టి బయటికి వెళ్ళిపోయినోడేమో వీళ్ళే సాగనంపుతారు. వేసుకునే బట్టలు తప్ప ఏమీ లేనోడిని నోటీసులు ఇస్తారు, బాధ పెడతారు, రోజంతా కూర్చోబెట్టి. ప్రాస్టేట్ క్యాన్సర్ రోగిని, క్యాన్సర్తో పోరాడుతున్నాను, సీనియర్ సిటిజన్ని, ఏమీ లేదు నా దగ్గర. అలాంటి అప్పుడు అనుకున్నా, దేశం మీద నాకెంత ప్రేమ ఉన్నా ఇక్కడ పుట్టి నేను తప్పు చేశానేమో, ఇక్కడ పుట్టకపోతే బాగుండనిపించింది నాకు. అంటే పరమ దేశ భక్తుడు కూడా ఈ దేశంలో పుట్టినందుకు తప్పైందిరా అనిపించేటట్లు చేయగలిగినంత గొప్ప ప్రభుత్వ యంత్రాంగం ఉంది. సిగ్గుచేటు. దేశ ప్రేమికులను కూడా ఇక్కడ బ్రతికితే వేస్ట్రా, ఎక్కడికన్నా వెళ్ళి అడవిలో బ్రతుకుదాం అనేటట్లు చేయగలిగినంత గొప్పోళ్ళు ఉన్నారు ఇప్పుడు అధికారంలో.
ఇటీవల నాకు వచ్చిన మొదటి గాయం అది. రెండవ నెగటివ్ ఫీలింగ్ ఏంటంటే, నేను ఉద్యోగం వదిలిపెట్టి తప్పు చేశానేమో. దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకొని 46 ఏళ్ళు పోరాడి దెబ్బలు తిని నా నెత్తురు చిందించి నిస్వార్థంగా ఏమి సంపాదించుకోకుండా 46 ఏళ్ళు నేను నా కుటుంబాన్ని అన్నిటినీ, నా ఆస్తిపాస్తులు అన్నీ పోగొట్టుకొని వట్టి చేతులతో మిగిలిపోయాను. ఇంత త్యాగముతో, ఇంత కష్టపడి ఈ వయసులో కూడా పరిగెడుతున్నాను. ఒకవేళ సేవకు వచ్చి నేను తప్పు చేశానేమో అని నాకు సీరియస్గా అనిపించింది. నోరు జారటం లేదు, నా హృదయపు లోతుల్లోంచి మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా? వేల కొద్ది ప్రసంగాలు చేశాను, మీకు తెలుసు. అనేక విషయాల్లో నాది వరల్డ్ రికార్డు. 4000 పెళ్ళిళ్ళు చేసినాడు ఎవడు లేడు. అందులో 400 కులాంతర వివాహాలు సొంత ఖర్చుతో చేసిన వాడేవాడు లేడు. 126 బైబిల్ చదువుతున్నా. చాలా తక్కువ మంది ఉంటారు. అనేక విషయాలలో నాది వరల్డ్ రికార్డు. ఇంత కష్టపడి సేవ చేసి ఇంకా పెద్దవాడైనోడు ఒక్కడు కనపడట్లేదు. పెద్దవాడు ఏంటండి, అన్య భాషలు మాట్లాడుతున్నారు కానీ ఇంకా పసికూనలే. ప్రవచనాలు చెప్తారు, ఇంకా ఎదుగుదల లేని పసిపిల్లలే. ఉపదేశములు ఐశ్వర్యవంతులంటే అర్థమేంటి తెలుసా? బోల్డ్ అని ప్రసంగాలు తెలుసు, చేస్తారు, అయినా పసిపిల్లలే. చాలా జ్ఞానం సంపాదించారు కానీ ఇంకా పెద్దవారు కాలేదు. ఇందుకేనా నేను ఈసీఐఎల్లో నా ఉద్యోగం వదిలి ఇంత కష్టపడ్డాను? 40 ఏళ్ళు ప్రయాసపడ్డా, ఒక్కడిని పెద్దోడిని చేయలేకపోయా. జీవితంలోనే నేను ఓడిపోయాను. ఆ కొడుకు నాకు పుట్టకపోయినా బాగుండు అన్న తండ్రిలాగా అయిపోయింది నా పరిస్థితి. 1000 మందిని కన్నాననే సంతోషం ఉండేది ఒక 10 ఏళ్ల కిందట దాకా. నాకు నేను కనకపోయినా బాగుండునేమో అనిపించింది. మొన్న గమనిస్తూ ఉన్నాను, మోసే మైండ్ ఎవరికి రాలే. నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, నిరాశపరచటం లేదు, కానీ ఒక్క మాట ఆలోచించండి. కింద కూర్చొని నేను ఇలాగ అనుకుంటున్నాను, పైన కూర్చొని దేవుడేమనుకుంటున్నాడు? అది కదా ముఖ్యం. ఆఫ్టర్ ఆల్ రంజిత్ తోఫీ రేపాటి వాడు, మట్టి పొరుగు, వాళ్ళు ఉంటాడు, రేపు రాలిపోతాడు. మన విమోచకుడు ఏమనుకుంటున్నాడు? మన విలువలు మారలేదు, మన అంచనాలు మారలేదు, మన ప్రిఫరెన్సెస్ మారలేదు. ఆయన సంతోషిస్తున్నాడా? వీళ్ళ కొరకు నేను అనవసరంగా ప్రాణం పెట్టాను అనుకుంటున్నాడా? నా తల మీద ముళ్ళ కిరీటం, కాలు చేతుల్లో మేకులు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు, చిత్రవదలు అనుభవించింది వీళ్ళ కొరకేనా? ఇంత చేసి లోకస్తుల లాగానే ఆలోచిస్తారు, లోకస్తుల లాగానే మాట్లాడతారు. ఇందుకా నేను వాళ్ళ కొరకు బలి అయింది అని ఆయన అనుకుంటే మన పరిస్థితి ఏంటి? నేను అనుకుంటే పర్వాలేదు. ఒకసారి మీకు మీరు సమాధానం చెప్పుకోండి. వీళ్ళ కొరకేనా నేను నా ప్రాణం పెట్టాను అని ఆయన ఒక కన్నీటి బిందువు రాలిస్తే మన పరిస్థితి ఏంటి? నిత్యత్వంలో సిగ్గుపడమా మనం? సీరియస్ మైండ్ లేదు. నేను పెరగాలి, నేను మారాలి, నా ఆలోచన మారాలి అనే చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం ఉంటే తప్పక మనమందరం మోషేలాగా అయిపోతాం. మోషే పెద్దవాడైనాడు. ఆయన
దేవుని ప్రజలతో శ్రమయే మేలు అనుకున్నాడు. ఐగుప్తు అల్పకాలపు పాప సుఖము అనుభవించుట కంటే ఎవడైనా శ్రమను కోరుకుంటాడండి? పలానా ఊర్లో నిన్ను కొడదామని, నీ దగ్గర వచ్చి నిన్ను కట్టేసి కొడదామని కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఫలానా ఊళ్ళోనేమో నీకోసం ఇంత బంగారు మూట, ఆభరణాల మూట ఉంది. ఈ ఆభరణాల మూట ఉన్న ఊరికి వెళ్తావా, నిన్ను కట్టేసి కొట్టే ఊరికి వెళ్తావా అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది ప్రశ్న. మోషే అయితే దేవుణ్ణి అడుగుతాడు, దేవుడు నాకు అనుగ్రహించేదైతే ఆ బంగారమైనా నాకు కావాలి, దేవుడు అనుగ్రహించేదైతే ఈ దెబ్బలైనా నాకు కావాలి. దేవుని చిత్తములో లేనిది బంగారమైనా నన్ను దెబ్బలు కొట్టడంతోనే సమానం. దేవుడు నాకు అనుగ్రహించే శ్రమ నాకు బంగారముతోనే సమానం. అది మోషే ఆలోచన విధానం. ప్రియులారా, మన జీవిత విలువలు మారడం లేదు. ఎదిగిన వాళ్ళు ఎలాగుంటారు అంటే బైబిల్లోని భక్తుల్లాగా ఉంటారు. నేను ముగించేస్తాను, 3 అవుతుంది. పేతురు యోహానులకు పగలు 3 గంటల వేళ ప్రార్థన కాలం. ప్రార్థన కాలం కాకపోయినా మనం 3 గంటల వేళ భోజన కాలమైనా పాటిద్దాం. ఏమండి, 3 గంటలు స్పెషల్. ముందే చెప్పాను నాకు ఆకలేస్తుందని. ఎదిగిన వాళ్ళు ఎలాగుంటారంటే బైబిల్లో ఉన్న భక్తులలాగా ఉంటారు. సింప్లిఫైడ్ ఆన్సర్. ఏమండి, ఎదిగిన వాడికి ఏది నాది అనుకునే మనస్సు ఉండదు. ఇది నాది, నాకు కావాలి అని దెబ్బలాడే మనస్సు ఉండదు. నేను చెప్తాను ఒక మాట. నిన్ననే ఎవరో చెప్తున్నారు, అద్దంకి, మా ఇంటి పేరు అద్దంకి ఊర్లో మా తాతలు ముత్తాతలకు 50 ఎకరాల పొలం ఉండేది. మా తాతగారు ఒక 20 ఎకరాలు పోగొట్టుకున్నారు. మా నాన్నగారు దాకా 30 ఎకరాలు వచ్చింది. నాన్నగారు దాన్ని కౌలుకి ఇచ్చారు. ఎందుకంటే వరంగల్లో హెడ్ మాస్టర్ గారు పొలం దున్ని వ్యవసాయం చేసి ఆ పని ఎవడు పెట్టుకుంటాడు అని, ఎవడో పేదోడు బ్రతుకుతాడులేమని, ఒక పేద రైతుకు వాడు ఎవడు మనకేం కాదు, బంధువు కాదు, ఏమీ కాదు, కౌలు చేసుకుంటాను అయ్యా అంటే ఇచ్చాడు. అతడు ప్రతి సంవత్సరం పంట కోసిన తర్వాత వరంగల్కి వచ్చేవాడు. నాకు బాగా జ్ఞాపకం. దొర, ఇదిగో ఈ సంవత్సరం పంట, ఒంగోలు యార్డు ఉంది, మార్కెట్ యార్డు ఉంది, అక్కడ అమ్మి డబ్బులు తెచ్చేవాడు. ఎంత తెస్తే అంత, ఇంకా లెక్కలు లేవు, ఏం లేవు. సరేరా అంటే పెట్టెళ్ళాడు అనేవాడు. కొంతకాలం అయినాక వాడి పేరు దాసు, పేరు కూడా చెప్తున్నా. అయ్యా, ఆయన యేసుదాసు అండి, వీడేమో డబ్బు దాసు. దాసు అంటే సరిపోయిందేంటి. 1 సంవత్సరం కౌలు తీసుకురాలే. ఏమైందిరా, అప్పట్లో ఫోన్లు ఎక్కడివి, ఏమైందని నాన్నగారు కార్డు ముక్క రాస్తే, అయ్యా వర్షాలు సరిగా పడలేదు, పంట పండలేదు, ఈ సంవత్సరం ఏమి రాలేదు అంటే, సరే వచ్చే సంవత్సరమైనా జాగ్రత్తగా చేయి వ్యవసాయం, కౌలు తీసుకురమ్మని ఈయన ఉత్తరం రాయడు. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4 సంవత్సరాలు వాడు కౌలు తీసుకురాలే. పొలం చేసుకుంటున్నాడు, తింటున్నాడు.
ఈయన ఏంటంటే బోల్డ్ సంపాదన, ఊరందరికీ పోషకుడు, ఒక పెదరాయుడు టైప్ మన ఆయన. ఎవడైనా రావచ్చు, ఏదైనా తీసుకుపోవచ్చు. అలాగా చుట్టలేని పెదరాయుడు. ఇక వాడు రావట్లేదు తేవట్లేదు, ఈయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు. కొంతకాలం అయినాక నాన్నగారు ఊరెళ్ళాడు. ఊరెళ్తే భూమి నీకెక్కడిది, నాది, ఇంతకాలం నేనే ఎంత కాపాడాను, నేను కాపాడేది భూమి నాది, నీకెక్కడిదని అన్నాడు. మా నాన్నగారు గొడవాడే మనిషి కాదు. సరే వచ్చేస్తే నేను అన్నప్పుడు నేను 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్నా, 9th పాస్ అయి ఉన్నా. అది బాగానే బుర్ర పనిచేస్తుంది. నాన్న వాడు కాపాడితే వాడిది అయిపోతుంది ఏంటి, వాడు పొలం చేసుకుని తిన్నాడు కదా, వ్యవసాయం చేసుకుని తిన్నాడు కదా, వాడు కాపాడినందుకు ఈ 30 ఎకరాలు ఒక 3 ఎకరాలు వాడికి ఇచ్చాయి. కాదు అంత ధర్మదాతమైతే 10 ఎకరాలు ఇచ్చాయి. తాతల నాటి ఆస్తి నాకు లేకుండా ఎందుకు చేస్తావు, 3 5 ఇచ్చేయి, మిగతాదన్నా మనం చేసుకుందాం అంటే, పోనీలేరా పేదవాడు బ్రతుకుతాడు, చూద్దాంలే చేద్దాంలే అన్నాడు. ఈ లోపల ఆయన గుండెపోటు వచ్చింది, చనిపోయాడు. మా ఇల్లంతా, కుటుంబం అంతా చెల్లా చెదురైపోయింది. హైదరాబాదుకు వచ్చాం. ఆ ఊరి కరణాలు మాకు చుట్టాలు. ఎందుకు చుట్టాలు, మా నానమ్మ బ్రాహ్మణ స్త్రీ కాబట్టి స్వామిదాస్ అంటే వాళ్ళ కరణాలు ఇంటల్లుడు. మా స్వామిదాస్ గారి తండ్రి గారు అబ్రహాం గారు వాళ్ళ ఇంటల్లుడు. కాబట్టి సుబ్రహ్మణ్యమే మా తాత పేరు, అద్దంకి సుబ్రహ్మణ్యం. అయితే తర్వాత అబ్రహాం అయ్యాడు. ఇది ఫ్యాక్ట్, అక్కడ రికార్డ్స్లో ఉన్న విషయాలు చెప్తున్నా. అక్కడ కరణం గారు నాకు వార్త పంపారు. వాళ్ళు ఒక 2 మనుషుల్ని పంపితే వరంగల్ అంతా వెతికితే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారండి, స్వామిదాస్ గారి పిల్లలు పుట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు. స్వామిదాస్ గారు చనిపోయాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది. అందరూ హైదరాబాద్ అంతా గాలించి ఆఖరికి పెంతకోస్తు సంఘం కదా, దాని శాఖ అని అనుకుని అక్కడికి వస్తే అక్కడ దొరికాం. అప్పటికల్లా ఓఫీర్ ఎక్కడున్నాడంటే సేవకు వచ్చాడు, ఉద్యోగం వదిలేశాడు. వెతికి నకరికలకు వచ్చారు. కరణం గారి పురమాయింపు. అక్కడికి వస్తే అయ్యా ల్యాండ్ మీద మీకు రాసిస్తాను అంటున్నాడు, రమ్మన్నారు. నేను వెళ్ళా. పాపం అంత ప్రేమతో కరణం గారు, అప్పుడు ఇంకా ఎన్టీ రామారావు గారు కరణాలను తీసేయలే, 80లో సంగతి. తర్వాత కరణాలు వీళ్ళు పోయారు కదా. నేను వెళ్ళే అద్దంకి, ఊరందరూ పండగ చేసుకున్నారు. అయ్యా నువ్వు నడుస్తున్నా మాట్లాడుతున్నా అంతా స్వామిదాస్ గారే మా కళ్ళ ముందుకు వచ్చినట్టుంది. ఉండేది 5'4" ఇంచులు, కానీ పెద్ద 6 అడుగుల పొడుగున్నట్టు గూనె ఒకటి. మొత్తం అంతా స్వామిదాస్ గారు నడిచినట్టే ఉంది, ఆయన మాట్లాడినట్టే ఉందని పెద్దగా మురిసిపోయారు. సరే ఏమైంది బాబు అంటే, ఇది పరిస్థితి, వాడు దాసుగాడు మీ ల్యాండ్ అంతా ఆక్రమించుకున్నాడండి, ఊరందరూ వచ్చారు, పంచాయతీ జరిగింది, నేను కదలని ఇక్కడి నుంచి అంటాడు వాడు. అరే అసలైన వారసుడు వచ్చాడయ్యా, ఇచ్చేసేయి, కావాలంటే నీకు ఎంతో కొంత ల్యాండ్లో ఇస్తానంటున్నాడు కదా అన్నాడు కరణంగా. ఏంటి ఇచ్చేది, అసలు వాడు స్వామిదాస్కే పుట్టాడని నాకేం నమ్మకం అన్నాడు. ఆ ఊళ్ళో ప్రతి ఇంట్లో నాన్న చదివించిన వాళ్ళు, నాన్న పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బాణాకర్రలు తీసుకొని వచ్చారు. బుర్ర పగలగొడతావని అంత మాట అంటావా, స్వామిదాసుకు పుట్టాడని ఇంకేం సర్టిఫికేట్ రా, ఆ మొహం తెలియట్లేదా, ఆ గోని తెలియట్లేదా, ఆ నడక తెలియట్లేదా, చంపి పారేస్తామంటే నన్ను చంపేయండి, నా తల పగలు కొట్టి ఇక్కడే నన్ను పాతిపెట్టాను అంటున్నాడు. అంత సరదాగా ఉంటే అదే పని చేస్తామని కర్రలు పట్టుకొని వచ్చారు.
అప్పుడే 1 సంవత్సరం అయింది నేను ఉద్యోగం రిజైన్ చేసి. ఈ లోకమంతా అశాశ్వతము. ఈ లోకంలో ఏమీ మనం తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోలేము. ఏ క్షణాన ఎవడు గుట్టుకుమంటాడో తెలియదు. ఈ లోకములోనైనా దాంట్లో ఉన్నదాన్ని ప్రేమించకండి అని బైబిల్ చెబుతుంది. ఈ లోకం అశాశ్వతమని దేవుని సువార్త చెప్పడానికి వచ్చినోడిని నేను. నా భూమి కొరకు వాడు తలపగలు కొట్టించాననేది మంచి రికార్డా? నా సువార్త ఎవడని వింటాడా? నా సాక్ష్యం అంతా నాశనం అయిపోదా? ఏం బోధ చేస్తున్నావు సార్? ఒకటి ప్రాణాలు తీసావు, ఆస్తి కోసం ఒకటి ప్రాణాలు తీసి నీ బోధ ఎవడికి కావాలి అనరా జనాలు? జనాలు అనలేదనుకో, దేవుడేమంటాడు? దేవుడేమంటాడు? అది ముఖ్యం కాదా మనకు? వాడిని 4 దెబ్బలు వేశారు ఆల్రెడీ. నేను అడ్డం వెళ్ళా, వద్దు వద్దు వద్దు, వాడిని కొట్టకండి. ఒక మనిషి ప్రాణం తీసే ఈ దుర్మార్గం కంటే నష్టపోవడమే నాకు ఇష్టం. రే దాసు, నువ్వే తినరా, నువ్వే తీసుకో. నా దేవుడు తన సమయంలో నాకు ఇంకా 100 రెట్లు ఇస్తాడు. తీసుకోరా పోవచ్చు. కరణం గారు బొట కన్నీళ్లు గార్చాడు అక్షరాల. మీ తండ్రిని తాతలను మించిపోయావయ్యా నువ్వు. కోట్లు ఇప్పుడు ఆస్తి. 30 ఎకరాలంటే ఎన్ని కోట్లు ఉంటుందండి? 100 కోట్లైనా ఉంటుంది. ఒక్కనాడు బాధపడలే. 100 కోట్ల కంటే సాక్ష్యం ముఖ్యం. 100 కోట్ల కంటే ప్రజల ముందు మనకున్నటువంటి సాక్ష్యము, నిజాయితీ, అది ముఖ్యం. వాడేం కట్టుకుపోతాడు, రేపొద్దున నేనేం కట్టుకుపోతాను? అందరం ఒట్టి చేతులతో పోవాల్సిందే కదా. దీనికోసం కొట్టుకోవడం ఎందుకు? మాటలందరూ చెబుతారు, కానీ అదే మన దాకా వచ్చిన తర్వాత చెప్పిన మాటలన్నీ మరిచిపోయి ఆస్తుల కొరకు, లాభాల కొరకు, డబ్బుల కొరకు కొట్టుకు చేస్తారు. క్రైస్తవ కుటుంబాలలో ఆస్తి పంపకాల దగ్గర కొట్టుకొని, గొడవాడుకొని జీవితాంతం ముఖాలు చూసుకోకుండా ఉన్న కుటుంబాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఎందుకు అంత కోపం నీకు? అంత పగ ఏంటి? మా అన్నయ్యే కదా, తింటే తిన్నాడు పోనీ, ఎందుకు అనుకో. వాడెవడో నాకు చుట్టం కాదు, పక్కం కాదు, కులం కాదు, ఏమి కాదు. తినండి, నువ్వెందుకు అనుకోవట్లాగా? భలేవాడు, మీరు భలే ఉన్నారు సార్. ధనమూలం ఇదం జగత్. ఏంటంటే డబ్బులు ఉండాలండి. డబ్బు లేకపోతే దేవుని సేవ ఎట్లా జరుగుతుందండి? అంటే ధనమూలం ఇదం జగత్ అని మోషేకి తెలియదేమో. మోషే కంటే జ్ఞానులం, మేధావులం. ఎంత సిగ్గుకరమైన విషయం అండి. ఇక్కడ బాగా మండుతుంది నాకు బాధ. ఎందుకయ్యా నేను అసలు సేవలోకి వచ్చాను? నా ఇంట్లో నేను నా పిల్లలతో అన్నాను, సేవకు రాకపోతే బాగుండనేమోనమ్మా. చాలా రోజుల కిందట మా రెండో అక్కయ్య కమలావతి సిరంపూర్ బైబిల్ కాలేజ్ సెమినరీ రిజిస్ట్రార్ గారు, కలకత్తా సిరంపూర్ రిజిస్ట్రార్ గారు, మా బావగారు శామ్యుల్ సత్యరంజన్ గారు, ఆయన వైఫ్ మా సొంత అక్క అనేది నాతో, ఒరే నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువరా. మనం ఎవరిని మార్చలేమురా నాయన తమ్ముడు, నువ్వు ఈ కాన్సెప్ట్ మానుకో. మనం ఎవరిని మార్చలేం. దే ఆర్ బార్న్ లైక్ దాట్ అండ్ దే విల్ బీ లైక్ దాట్ అండ్ దే విల్ డై లైక్ దాట్. అలాగే పుట్టారు, అలాగే ఉంటారు, అలాగే చచ్చిపోతారు. నువ్వెవరిని మార్చలేవు. అందరిని మార్చేసేయాలి, లోకాన్ని మార్చేసేయాలని నువ్వు అనుకుంటే చాలా గాయపడతావురా తమ్ముడు. నీకు అనుభవం లేదు. పెద్దదాన్ని నేను చెప్తాను. నన్ను ఎత్తుకున్నదామే, నన్ను ఎత్తుకొని గోరుముద్దలు పెట్టి తినిపించిందామె.
వాళ్ళు ఓణీలు వేసాక పెళ్ళికి ఎదిగాక నేను పుట్టా. తమ్ముడు, నువ్వు గాయపడతావురా, లోకాన్ని మార్చేద్దాం, అందరినీ మార్చేద్దాం, మారాలి అనుకోకు, నువ్వు చాలా గాయపడతావురా, సాధ్యం కాదు, ఎవ్వరూ మారరు నాయన అన్నదక్క. నా సేవ ఆరంభంలో అగ్గి మీద గొగ్గిలమే మండిపడ్డాను అక్క మీద. అదేంటక్క నువ్వు అలాగంటావు? గొప్ప దైవ సేవకుని భార్యవు నువ్వు, మరి మీ బైబిల్ కాలేజ్ ఎందుకు? అక్కడ టీచింగ్స్ అంతా లెక్చరర్స్ ఎందుకు? టెక్స్ట్ బుక్లు ఎందుకు? ఆర్డినేషన్లు ఎందుకు? బైబిల్ సర్టిఫికేట్లు ఎందుకు? బీటీహెచ్లు, బీడీలు, ఎంటీహెచ్లు ఎందుకు? ఎవరు మారరా? మరి మారకపోతే మన సేవ ఎందుకు? నవీన స్వభావం ధరించుకున్నాము, మహిమ నుండి అధిక మహిమకు మార్చబడుచున్నాము. ఇవన్నీ బైబిల్లో ఎందుకున్నాయి? ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మనం మార్చబడుతున్నాం. బైబిల్లో ఉంది కదా, జరగదంటావేంటక్క? బైబిల్ అబద్ధమా? మారలుమని వదిలేస్తే ఎలాగా? ఈ లోకంలో చట్టాలు మార్చలేవేమో మనుషుల క్యారెక్టర్, దేవుని వాక్యం మార్చగలుగుతుంది. చట్టాలు మార్చలేవేమో, దేవుడు మారుస్తాడు. ఆ మాట నువ్వు అనొద్దక్క అని కోపడ్డాను. అక్క నవ్వింది, కిలకిల నవ్వింది, చక్కగా అమాయకంగా నిష్కల్మషంగా నవ్విరే. నీ ఆవేశం చూస్తే నాకు నవ్వు వస్తుందిరా. చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను అలాగే అనుకున్నాను రా, అనుభవంలో తెలుసుకున్నాను. అలా జరగదు నాయన, ఎందుకంటే నేను చెప్పలేను, కానీ మనుషులు మారరు. వాళ్ళ జీన్స్లో ఏది ఉందో అదే ఉంటారు. లోభి అయితే, స్వార్థపరుడైతే, అహంభావి అయితే, అది జీన్స్లో ఉంటే వాడు ఏ ధర్మములో ఉన్నా, యేసు మార్గంలోకి వచ్చిన అదే నేచర్ ఉంటుంది రా. నేను వేల మందిని మారరు నాయన అన్నది అక్క. అక్కతో నేను గొడవ పెట్టుకుని ఏదక్క అలాగనదు, మార్చాలి నవ్వేసింది. ఆ నవ్వు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నేను ఇంత ఆవేశపడుతుంటే, అంటే అప్పుడు నాకు 30 ఏళ్ళు కూడా లేవు, 25 ఏళ్ళు. ఇంత ఆవేశపడుతుంటే నవ్వుతుంది ఏంటి అక్క అనుకున్నాను. అక్క నవ్విందనేదే నాకు చాలా రోజులు గాయం. ఇంతగా నేను పట్టుదలగా ఉంటే అక్క నవ్వేసింది ఏంటి నన్ను చూసి అనుకున్నా. ఇప్పుడు నాకు 67 దాటి 68లోకి రాబోతున్నాను. 46, 47 ఏండ్ల సేవ. ఇప్పుడు అనుకుంటున్నా అక్కనే కరెక్ట్, అక్క వాజ్ రైట్. అక్కకు చెప్పి, అక్క నువ్వు కరెక్ట్ అక్క. మనుషులు మారుతారేమో అనుకున్నాను కానీ మారరు. నా గుండె పగిలిపోయింది. మోషే పెద్దోడయ్యాడు, బైబిల్లో ఉంది. మరి ఎందుకు బ్రతుకులో లేదు? లోకంలో ఎందుకు లేదు? నిజ జీవిత అనుభవంలో ఎందుకు లేరు? పెద్దవాళ్ళు ఎందుకు లేరంటే వయసు రానోళ్ళు ఉన్నారని కూడా బైబిల్లోనే ఉంది. పరమగీతం 8:8లో మాకొక చిన్న చెల్లెలు గలదు, దానికి ఇంకను వయస్సు రాలేదు. వయసు వచ్చిన వారు ఉన్నారు బైబిల్లో, వయసు రానోళ్ళు సంఘములో ఉన్నారని కూడా ఉంది బైబిల్లో. ఇది మన దురదృష్టమా, దౌర్భాగ్యమా, ఆత్మీయ దారిద్ర్యమా ఏమన్నా? చాలా బాధ వేదనతో నేను మాట్లాడుతున్నాను. నేను ఒకటే కోరుకుంటున్నా, దేవుడు సహాయం చేస్తే. చిన్న అప్పులు ఉన్నాయి, నా మీద డిపెండ్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళకందరికీ చేయవలసిన ధర్మం అంతా చేసి, నేను ఎక్కడైనా అడవిలో ఒక పర్ణశాల వేసుకొని మోకరించి ప్రార్థనలో గడిపి
ఇక దేవుడు పైకి వచ్చేయమని పిలిచేదాకా మోకాళ్ళ మీద ఉండిపోవాలనుకుంటున్నా. ప్రసంగాలతో ప్రయోజనం లేదు నాయన. చేసిన ప్రసంగాలు చాలు, రాసిన పుస్తకాలు చాలు. నా శిష్యులు చేసుకుంటారులే ప్రసంగాలు, ఇక నేను చెయ్యను. నా కొడుకు ఒకడు ఉన్నాడు, వాడిని సెటిల్ చేయాలి. అలా కొన్ని చిన్న చిన్న బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ చేసిన తర్వాత బోధల ద్వారా నేనేం చేయలేకపోయానో కన్నీటి ప్రార్థన ద్వారానైనా చేయగలనేమోనని ఒక ప్రయత్నం అది చేస్తాను. ఆ ప్రయత్నం కూడా ఫలించకపోతే కన్నీళ్ళ ప్రార్థనలోనే పైకి వెళ్ళిపోతాను. కానీ ఎందుకో ప్రసంగం చేయాలని నాకు లేదు. ఇన్ని వేల ప్రసంగాలు చేసిన తర్వాత ఇంకా ఆస్తుల కొరకు కొట్లాడుకునే మైండే ఉంది జనాలకు. ఇది నా ఓటమి, నా వైఫల్యమని నేను అనుకుంటున్నా. సింపుల్గా చెబుతున్నానండి. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు యొక్క త్యాగబుద్ధి చూడండి, వైరాగ్యము చూడండి. ఆదికాండములోనికి రండి దయచేసి. ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 16. అబీమెలకు రాజు అంటున్నాడు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనక ఇస్సాకు మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో గెరారు రాజు అబీమెలకు చెప్పాడు. అబీమెలకు చెబితే ఎవరైనా 26:6 ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ ప్రాంతపు రాజు అన్నమాట. అబీమెలకు అన్నాడు, అయ్యా పేరుకే నేను రాజును, మాది రాజ్యం, నీ దగ్గర జనం ఎక్కువ, బలం ఎక్కువ, మాకంటే బహుబలం గలవాడవు, మా దగ్గర ఉండొద్దు, దయచేసి దండం పెట్టుకుంటాను, వెళ్ళిపోవయ్యా నా దగ్గర నుంచి, దూరంగా పోయి ఎక్కడైనా బ్రతుకొని పంపించేశాడు. గెరారు లోయలో గుడారము వేసుకొని ఇస్సాకు అక్కడ మరి నివసించితే మరి నీళ్లు కావాలిగా, బ్రతకాలంటే మంచినీళ్ళు కావాలి. ఆ గెరారు లోయలో అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులున్నవి. నీళ్ల బావులు బహువచనం, ఒక్కటి కాదు, నీళ్ల బావులు. బోల్డంతమంది కూలి జనం, ఇంట్లో ఉన్నటువంటి దాసదాసి జనం ఉన్నారు. ఆ నీళ్ల బావులను తిరిగి తవ్వించాడు ఇస్సాకు. ఎవడిదో కాదు బావి, వాళ్ళ నాన్నగారి సొత్తు, ఆయన ఆస్తి, జన్మ హక్కు. అందులో నీళ్ళు వచ్చే మంచి స్వచ్ఛమైన నీళ్లు. అమ్మయ్యా ఇక బ్రతుకొచ్చు అనుకుంటే ఆ గెరారు కాపరులు వచ్చారు, ఈ నీరు మాదే. అరే ఆ బావులు పూడ్చుకుపోయినప్పుడు మీరు రాలేదు, పూడిక తీయలేదు, ఆ నీళ్లు వాడుకోలేదు. మా నాన్నగారి బావులవి, నేను త్రవ్వి నీళ్లు వాడుకుంటుంటా. లేదు ఈ నీళ్లు మావని గొడవకు వచ్చారు. ఎవడరా మీరు, నేను మీకంటే బలము గలవాడినని మీరు రాజే చెప్పాడు. పిచ్చిగా మీకు, తోలు తీస్తాను రే, మాది నీరు మీది ఎట్లాగవుతుంది? మా నాన్నగారు తవ్విన బావులు, మా నాన్న తవ్వాడా మీ నాన్న తవ్వాడా, ఎంక్వైరీ పెట్టండి, పంచాయతీ పెట్టండి అని అనలా. తన సొంత నాన్నగారి ఆస్తి నీళ్లు తాగుతుంటే ఇది నీళ్లు మావి అన్నారు. మీవా? సరే 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 తీసుకోండి. అక్కడి నుంచి ఇంకా కాస్తంత దూరం వెళ్ళి ఇంకా ఒక బావి తవ్వించాడు. కాస్త దూరానికి వెళ్ళి 19, మరియు ఇస్సాకు దాసులు ఏమండి ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికింది. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని మళ్ళీ వచ్చారు. ఏమండి సరే 22 అతడు అక్కడ నుండి వెళ్ళి
ఇదే పనిగా తండ్రి గారి బావులు తవ్వుకుంటున్నాడు. వాడెవడో చుట్టము బంధువు పాలోడు ఏం కాదు. వాడు వచ్చి నాదే అంటే తీసుకో. మనకి ఏం చుట్టం కానివాడు వచ్చి మన ఆస్తిని ఏమంటే ఇస్తామండి. నేను యథార్థంగా చెప్పాను, ఎవరైనా ఇస్తారా? ఇసాకు ఇచ్చేసాడు. ఇసాకు పిచ్చోడా మనం పిచ్చోడా చెప్పండి? బీ ఫ్రాంక్, బీ ఆనెస్ట్. మా సొంత ఆస్తి నేను వదిలేసా. ఎప్పుడు బాధపడలే. అది నాకు అతిశయ కారణం. ఇసాకు బుద్ధి నాకు వచ్చింది, మరి ఏం చేయను. నేను ఇసాకు ఇద్దరం పిచ్చోళ్ళమేమో, మిగిలిన వాళ్ళందరూ మహామేధావుల్లాగా ఉంది. వచ్చారు, ఈ నీళ్లు మాదే, ఈ బావి మాదే అంటే సరే తీసుకోమన్నాడు. రెండోసారి అయితే మళ్ళా తీసుకోమన్నాడు. లాజిక్కులు మాట్లాడలే, చట్టము హక్కులు ఏం మాట్లాడలే. గొడవ ఎందుకయ్యా, తీసుకో తీసుకో తీసుకో. కలహమునకు దూరముగా ఉండుట నరునికి ఘనత. మూడోసారి వెళ్తే వీళ్ళు అలసిపోయారు, గొడవాడే వాళ్ళు అలసిపోయారు. మేము వెళ్ళిపోమన్నా కొద్ది వీడు వెళ్ళిపోతున్నాడు తప్ప మమ్మల్ని ఏం అంటం లేదే, ఎందుకు లేరా పోనీ అని వాళ్ళే వదిలేశారు. మూడో చోట మళ్ళీ బావి. నీళ్లు తాగుతూ చూశాడు, ఎవరైనా వస్తారా మళ్ళీ వెళ్ళిపోదామని. ఎవరు రాలే. ఓహో, ఎవరు రావట్లేదు, దేవుడు మనకు సమాధానం కలిగించాడని అక్కడ సెటిల్ అయిపోయాడు. బైబిల్లో ఎందుకు రాశారు ఈ విషయము? సండే స్కూల్లో చెప్పుకోమనా? సండే స్కూల్ కథల కోసమా అని నేను అడుగుతున్నా. ఎందుకు రాశారు బైబిల్లో? ఇట్లాంటి పిచ్చోడొకడు. హలో హలో ఇస్సాకు పెద్దవాడు ఆయన, మైకు ముసలోడు ఆయన. ఎందుకు రాశాడు బైబిల్లో? ఇట్లాంటి పిచ్చోడొకడు ఒకప్పుడు పాత నిబంధన కాలంలో భూమి మీద బతికాడని చెప్పుకోవడానికా, లేకుంటే అట్లాంటి పిచ్చోడుగా నువ్వు తయారుగమ్మని చెప్పడానిక? ఎ ట్రూ బిలీవర్ ఈజ్ ఎ హ్యాపీ లూజర్. మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. నిజమైన విశ్వాసి నష్టపోవుటలో సంతోషిస్తాడు. నష్టపోవుటలో సంతోషిస్తాడు. పౌలు అనలేదా, ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటన్నిటిని నష్టముగా పెంటగా అనలేదు? వీళ్ళందరూ పిచ్చోళ్ళండి. నష్టపోవడానికి సంతోషంగా ఇష్టపడ్డోళ్ళందరూ పిచ్చోళ్ళు అన్నమాట. ధనమూలమిదం జగత్ అని తెలీదు పాపం. మనం చాలా గొప్ప జ్ఞానులం, అందుకే వాళ్ళకున్న అభిషేకం మనకు లేదు. వాళ్ళు నడిచినట్టు దేవునితో మనం నడవలేము. ఎ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్, ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. పై భక్తి వేషమే మిగిలింది కానీ కరిమింగిన వెలగ పండులాగా తయారైపోయింది క్రైస్తవ సమాజం. పైకి మాత్రం చక్కని భక్తి, లోపల ఏనుగు మింగినటువంటి వెలగపండు ఖాళీ ఉంటుంది లోపల. ఒక పిచ్చోడు అడవిలోకి పోయి బోల్డ్ అని వెలగపండ్లు కింద పడున్నాయట. అన్ని బస్తాడు ఏరుకొచ్చాడు ఇంటికి. భార్య అడిగింది, ఏమిటండి ఇన్ని వెలగపళ్ళు తెచ్చండి? ఫ్రీగా దొరికినాయి. ఏ పిచ్చి మొహమా, కష్టపడకుండా చెట్టు నుండి తెంపకుండా బోళ్ళు అవి నిగనిగలు ఆడుతున్నాయి. అవి బస్తాడు తీసుకొచ్చాడు వెలగపళ్ళు. అబ్బా, ఫ్రీగా వచ్చినాయా, చాలా సంతోషం.
తిందాం తీసుకురండి అని ఒకటి పగలు కొట్టి చూస్తారు, లోపల ఖాళీ. ఇంకోటి పగలు కొట్టారు, ఖాళీ. ఇంకోటి పగలు కొట్టారు, ఖాళీ. బస్తాడు వెలగపళ్ళు ఖాళీ. ఏనుగు మింగితే అలా ఉంటుంది. ఏనుగు వెలగపండు ఎలా తింటుంది తెలుసా? నోట్లోంచి మింగుతుంది, మల విసర్జన ద్వారా వదిలేస్తుంది. ఇది ప్రకృతిలోని విచిత్రాలలో ఒకటి. వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ది నేచర్. నోట్లోంచి మింగుతుంది, మల విసర్జనలో అది వదిలేస్తుంది. ఈ రూట్లో ఆ లోపల గుజ్జు ఎప్పుడు అరిగిపోతుందో, జీర్ణమవుతుందో, ఎప్పుడు మాయమవుతుందో అయిపోతుంది. కాయలాగానే ఉంటుంది, చెక్కు చెదరదు. ఆ టెంక గట్టి టెంక, వెలగపండు టెంక గట్టిగా ఉంటుంది, కొబ్బరి టెంకలాగా. వెలగపండు తిన్నారు ఎప్పుడైనా మీరు? తిన్నోళ్ళు చేయిస్తాం చూద్దాం. చాలామంది తిన్నారు, అనుభవజ్ఞులు. వెరీ గుడ్. లేకపోతే నేను చెప్పేది ఏదో వేరే పరలోక భాషలాగా ఉంటుంది. లోపల గుజ్జు ఉంటుందిగా, స్లైట్గా పుల్లగా తీయగా బాగుంటుంది. దాంట్లో చిన్నప్పుడు మేమైతే పంచదార చల్లుకొని స్పూన్తో ఇట్లా గోక్కుని తినేవాడు, చాలా బాగుంటుంది. కానీ ఆ వెలగపండు ఏనుగుకి ఇష్టం చాలా. అది మింగుతుంది, దాని జీర్ణ వ్యవస్థ గుండా, పేగుల గుండా ప్రయాణించి మల విసర్జనలు బయటకు వచ్చేసినప్పుడు అది శుభ్రంగా కడిగిన ముత్యంలాగా మంచిగా నిగనిగలాడుతుంటుంది. లోపల గుజ్జు ఎప్పుడు మాయమైందో, ఎలా మాయమైందో తెలియదు. ప్రకృతిలోని విచిత్రములలో ఒకటి. కరి అంటే ఏనుగు, కరి మింగిన వెలగపండు. దాన్ని సుమతి శతకకారుడు చెప్పాడు. సిరితా వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్. సిరితా వచ్చును సలలితముగా నారికేళ. నారికేళం అంటే కొబ్బరికాయ, సలిలం అంటే నీళ్లు, కొబ్బరి నీళ్లు. కొబ్బరికాయలోనికి నీళ్ళు ఎలాగొస్తాయో తెలీదు. ఎవడు పోసాడు? రంధ్రం చేసి దాని లోపల నీళ్లు పోసి వెల్డింగ్ చేశాడా? సొంతంగా నీళ్ళు వచ్చేసి ఎలా వచ్చినాయో తెలీదు. అలా వస్తుంది సిరి. డబ్బులు వస్తే అలాగొస్తాయి, ఎలా వచ్చినాయో తెలియకుండా వస్తాయి. సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగపండు భంగిని సుమతి. డబ్బులు వస్తేనేమో కొబ్బరికాయలోకి ప్రైజ్ ద లార్డ్. డబ్బులు వస్తే టెంకాయలోకి నీళ్ళు వచ్చినట్టు వస్తాయి, ఎట్లా వచ్చినాయో తెలియదు. డబ్బులు పోతే వెలగపండులోని గుజ్జు పోయినట్టు పోతే ఎలా పోయినాయో తెలియదు అనే దాని కొరకు. మొత్తం మీద ఏనుగు మింగిన వెలగపండు ఎలాగా ఆకారానికి నిగనిగలాడుతూ లోపల మాత్రం ఏమీ లేని డొల్లగా ఉందో, అంత్య దినములలో మనుషులలాగుంటారు. పైకి భక్తిగా వారి వలె ఉంటారు. దాని శక్తిని ఇంతకన్నా పెద్ద వెలగపండ్లు ఎక్కడున్నాయండి? వెలగపండ్లన్నీ పెట్టుకొని మనం ఇంటర్నేషనల్ మినిస్ట్రీ పెడితే ఏమి లాభం? ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మంచిదే, కానీ వెలగపండు మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అయితే లాభం ఏముంది? ఏమండి, కొంచెం లోపల గుజ్జు ఉండాలి. గుజ్జు ఉంటే ఇస్సాకులాగా ఉంటాం, లోపల గుజ్జు ఉంటే పౌలులాగా ఉంటాం, మోషేలాగా ఉంటాం. కానీ పౌలు, ఇస్సాకు, మోషే వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉన్నారు, మన స్థానంలో మనం ఉన్నాం. ప్రసంగాలు మాత్రం వాళ్ళ గురించే చేసుకుంటాం.
ఈ లోకస్తుడు ఒక రూపాయి నష్టపోవడానికి ఇష్టపడ్డాడు. మరి భక్తుడు కూడా అంతేనా? నేను అన్నీ నష్టపోయాను. ఎంత కమ్మగా ఉంటుందో అదంతా తలుచుకుంటే. యేసయ్యా, నష్టపోయే భాగ్యం ఇచ్చావు, నీకు వందనాలు. నాకేదో ₹1,00,00,000 లాటరీ తగిలినట్టు, ప్రైమ్ మినిస్టర్ పదవి వచ్చినట్టు, ఆహా యేసయ్యా, నీ నిత్య సింహాసనాన్ని, పరమ తండ్రి వక్షస్థలాన్ని వదిలేశావు. ఏదో దౌర్భాగ్యుణ్ణి, నేను కూడా కాస్తో కూస్తో నష్టపోయే భాగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రమని ఎన్నో వందల సార్లు, వేల సార్లు ఆనంద బాష్పాలతో దేవుని స్తుతించారు. దుఃఖాశ్రువులు కాదు. నాకు కూడా కాస్తంత ఈ నష్టపోయే కృపనిచ్చావు, నేర్పించు ప్రభువా అనే పాట రాశాను, చూసావా? మాటలాడుచున్న ప్రభువా, నీ స్వరమును విన నేర్పు. మాటలాడుచున్న ప్రభువా, నీ స్వరమును విన నేర్పు. మనవులాలకిల్చు రాజా, ప్రార్థింపనేర్పు. మనవులాలకిల్చు రాజా, ప్రార్థింపనేర్పు. నీ స్వరం. ఒకసారి నకరికల్లో నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా నాతో మాట్లాడవేంటి, నువ్వు నాతో మాట్లాడకపోతే నీ పక్షంగా నేను ఎలా మాట్లాడాలి? నీవు నాతో మాట్లాడితే కదా ధైర్యంగా నీ పక్షంగా నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడడం లేదు, నేను ఎలా మాట్లాడాలి అని రోజంతా ప్రార్థన చేశాను. నెక్స్ట్ మార్నింగ్ హైదరాబాద్లో విజయనగర్ కాలనీలో మీటింగ్ ఉంది. బస్టాండ్కి వచ్చిన తర్వాత తెలిసింది ఆర్టీసీ స్ట్రైకు, బస్సులన్నీ బంద్. మరి ఏం చేయాలి? తెల్లవారి హైదరాబాద్లో వాక్యం చెప్పాలి. బస్టాండ్లో బస్సులన్నీ బంద్ ఉన్నాయి. మెయిన్ రోడ్కి వచ్చి నిలబడ్డాను. లారీ ఒకటి చెయ్య చూపిస్తే ఆపాడు. ఎక్కాను. వాడు ఏదో ఇంత 20 ఇంత ఇమ్మన్నాడు. సరే ఇస్తానులే బాబు, 20 ఏంటి 30 ఏంటి, అర్జెంటుగా వెళ్ళాలి. చౌటుప్పలు దాటిన తర్వాత చిట్యాల చౌటుప్పల మధ్యలో ఆ లారీ రిపేర్ వచ్చింది, చెడిపోయింది, ఆగిపోయింది. ఇది ఇప్పట్లో కదలదు సార్, మీరు ఏమైనా చేసుకోండి అన్నాడు వాడు. ఇది అడవి, మరి ఏం చేయాలి? బస్సులు ఎట్లాగూ లేవు. యేసయ్యా అంతా నా మంచికే అని ఇక ఇప్పట్లో వీడు కదలడు. పండు వెన్నెల నిర్మానుష్యం. ఆ రోడ్డు ప్రక్కన దిగి అడవిలో సంచారం చేస్తూ ఉన్నాను నేను. మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టా. ప్రభువా నాతో మాట్లాడవేంటి, నాతో మాట్లాడు. నీ స్వరాన్ని నేనే వినకుండా నీ పక్షంగా నేను ఎలా మాట్లాడాలి? నాతో మాట్లాడు ప్రభువా అని అడుగుతూ ఉంటే కంచు కంఠం నా కుడి చెవిలో మోగింది. నాకింకా బాగా జ్ఞాపకం. నా కుమారుడా, నేను మాట్లాడలేదంటావేమిటి? నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వే వినిపించుకోవట్లేదు. మాట్లాడుతూనే ఉన్నాను 24 గంటలు, నీవే పట్టించుకోవట్లేదు, వినిపించుకోవట్లేదు. ముందు వినడం నేర్చుకో అన్నాడు ఆయన. చాలా దుఃఖం వచ్చింది. అక్కడ ఒక బండరాయి మీద ఉన్న పడాన కూలబడ్డాను. చాలా ఏడ్చాను. అయ్యా నువ్వు మాట్లాడుతున్నావా, నేను వింటం లేదా? ఎంత తప్పు జరిగిపోయింది, వినడం నాకు నేర్పించయ్యా అని ఈ పాట అప్పుడు రాశాను. మనవులాలకించు రాజా,
ప్రార్థింపనేర్పు, మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు. అందులో చాలా ఆ తర్వాత ప్రభు చెప్పాడు, వినటం మాట్లాడడం ప్రార్థించటమే కాదు బాబు, ఇంకా నువ్వు నేర్చుకోవాల్సిన చదువులు చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సిన విద్యలు చాలా ఉన్నాయి. ఏమేమి విద్యలు నేర్చుకోవాలో చెప్తానని ఆయన చెప్తా ఉంటే, అయితే నేర్పించే ప్రభువా అంటూ ఒక్కో చరణం రాశాను. సరళమైన త్రోవలయందు నడువ నాకు నేర్పు, త్రోవ నడుమ వైరి వలలు ఎరుగ నాకు నేర్పు, పరమపురము చేరుదాకా పరుగులెత్త నేర్పు, మాటలాడుచున్న బోలెడని విద్యలు నేర్పించమని ఈ పాటలో ప్రార్థించాను. శ్రమలయందు సౌఖ్యమందు సకల స్థితులయందు, శ్రమలయందు సౌఖ్యమందు సకల స్థితులయందు చెక్కు చెదరకుండ నీలో అతిశయింపనేర్పు, క్రీస్తు నిందయే భాగ్యమని తలచ నాకు నేర్పు, మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును ఇహలోకపు లాభమంతా నష్టమని తలంచి, ఇహలోకపు లాభమంతా నష్టమని తలంచి, క్రీస్తు కొరకు నష్టపడుటే ధనమని గమనించి, నన్ను నేను పానార్పణముగా కుమ్మరించనేర్పు, నన్ను నేను పానార్పణముగా కుమ్మరించనేర్పు, మాటలాడుచున్న నీశ్వరమును. యాత్రికుడి పదధ్వనులు దాదాపు 100 దాటినాయి. నేను కన్నీరు కార్చకుండా, విరిగి నలిగి రోధించకుండా రాసిన పాట ఒక్కటి కూడా లేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ సాంగ్. కొత్త పాటలు రాయలేదా అని కొంతమంది అడిగారు ఈ మధ్య నన్ను. రాసినవి అర్థమైనయా అని అడిగా. కొత్త పాటలు ఎందుకురా నీకు? రాసేసిన ఒక లైన్ అన్న అర్థమైందా? ఒక లైన్ అన్న బ్రతుకుల్లోకి వచ్చిందా? కొత్తవి కావాలి ఎప్పుడు, ఏథెన్స్ వారిలాగా. ఆల్వేస్ సంథింగ్ న్యూ. ముందు చెప్పింది ఎటో పోయింది, మళ్ళీ పరగడిపే. ఎప్పుడు కొత్తవి కావాలా? ప్రియులారా, దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. ఏది నాది కాదు, ఏది నాది కాదు. అవును, మీ నాన్న దవ్విన బావులు వదలడానికి సిద్ధంగా ఉంటే నువ్వు పెద్దోడు అయినట్టు లెక్క. అది వదిలేసేయి. నువ్వే దవ్విన బావిని వదులుకుంటావా? బావి వదులుకుంటామేమో, నువ్వే కట్టిన సంఘాలు వదులుకుంటావా? సంఘ కాపరుల సదస్సు సమావేశం కదా. సంఘము నాది నాది. అరే నీదెక్కడిది నాదెక్కడిది బాబు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. సంఘము నాది కాదు, నీది కాదు, దేవునిది. నకరికల్లో ఒక సంఘం కట్టాను. దాన్ని WME వాళ్ళు తీసుకున్న అప్పౌంట్ తీసుకొని చెప్పారు. ఎస్. తర్వాత దాన్ని గమలియేలని మా తమ్ముడు వరస ఎవడు ఒకటి నడిపించుకున్నాడు. వాడు కూడా ఈ మధ్య దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు.
అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చా. బేగంపేటలో లక్షలు పెట్టి ఒక పెద్ద మందిరం, సంఘం కట్టా. గిరారు కాపరులాగా కొంతమంది లోక సంబంధమైన రాజకీయ నాయకులు వచ్చారు. నేను ఊరికి దేశానికి మునగాడు, నా సంగతి మీకు తెలుసు. నేనే బాణకర్ర పట్టుకుంటే పరిస్థితి అంతా వేరు, కురుక్షేత్రమే. నేను చిటికేస్తే 100 జనం వస్తారు. వదిలేశా. గొడవ ఎందుకండి, తీసుకోండి. అందులో కూడా యేసుప్రభు దేవుడనే చెబుతారుగా మీరు, తీసుకో. ఖర్చు అంతా ₹1 వాళ్ళు ఎవరు పెట్టలే, నేను పెట్టా. బేగంపేట పాటిగడ్డ కాలనీ సంఘం ఇచ్చేసి, జగద్గిరి గుట్టలో ఇంకో సంఘం, ఆ సంఘం కూడా ఒక బ్రదర్ నా మీద కొంచెం, నేను అభిషేకించాను, నేను బాప్టిజం ఇచ్చాను, సంఘం నడిపించాను. చిన్న మోపెడ్ మీద పోయి ఎవ్రీ సండే ఈవినింగ్ నడిపించాను 10 సంవత్సరాలు. ఆయన నా మీద కొంచెం స్పర్ధ పెట్టుకొని ఏదో మరి ముఖం మార్చుకొని నేనంటే నచ్చలేదన్నట్టుగా ఉంటుండే. బ్రదర్ మీరే తీసుకోండి, నడిపించుకోండి, వదిలేసా. అది రంగారెడ్డి నగర్ యువతల జగద్గిరిగుట్ట మెయిన్ బస్ స్టాప్ దగ్గర. గన్నవరం నుంచి ఒక సహోదరుడు వచ్చాడు, పొట్ట చేతి పట్టుకొని 2-3 పిల్లలు. అతని భార్య 3 పిల్లలు వచ్చారు. గుట్టలో నేను ఒక ల్యాండ్ కొన్నా. నా పేరు మీద ల్యాండ్ ఉంది, రిజిస్ట్రేషన్ అయ్యి. అప్పట్లో 30 ఏళ్ళ కిందట 5 లక్షలు పెట్టి ఒక ప్రేయర్ హాలు, పక్కన 2 లివింగ్ రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్, చుట్టూ కాంపౌండ్ వాల్ అంతా కట్టి అగాపే సంపూర్ణ సువార్త సంఘం అని బోర్డు పెట్టి, పరిచయం కొరకు అతన్ని కూడా పెట్టి అక్కడ పెద్ద సభ పెట్టాం. అతన్ని ఇక్కడ నుంచి ఇక్కడ సంఘం నడిపిస్తాడు, ఇతరులను పరిచయం చేశాను. నేను సంపాదించిన ఆత్మలే ఒక 20 మంది ఉన్నారు అక్కడ. సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. పొట్ట చేతి పట్టుకొని వస్తే, ఓఫీర్ గారు నాకు లైఫ్ ఇచ్చాడండి, నేను ఆయనకేం చుట్టం పక్కం ఏం కాదండి, నాకు లైఫ్ ఇచ్చాడు, అయ్యగారి మీరు ఎప్పుడు జన్మలో మర్చిపోలేను అని కన్నీళ్లతో సాక్ష్యం ఇచ్చాడు. సరిగ్గా 7వ రోజు బోర్డు తిప్పేసి కొత్త పేరు పెట్టి బోర్డు పెట్టి, ఓఫీర్ గారు ఎవరు, నాకు ఆయనకేంటి సంబంధం, ఆయన ఎందుకు గుడి కట్టిస్తాడు నాకు, నాది అన్నా. మన తోట నరసింహులు గారు, పాత మెంబర్స్ అందరికీ బాగా తెలుసు ఇది. నరసింహులు గారు వీళ్ళు అక్కడే అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. అయ్యగారు ఆ దుర్మార్గుడు వారం కూడా అవ్వలేదు ఆ సాక్ష్యం చెప్పి. ఇప్పుడు నాదంటాడు, రికార్డులో మీ పేరు ఉంది, పోలీస్ హెల్ప్తో వాడిని ఇక్కడి నుంచి సామాన్ తీసి రోడ్డు మీద పడేసి ఆ గుడి ఆక్రమించుకొని సేవకుడిని పెడదాం అంటే, వద్దులే నరసింహులు బాబు, నా చెట్టంతా కొడుకే చచ్చిపోయాడు, వాడు నా కొడుకు అనుకున్నా, చెట్టంతా కొడుకే చచ్చిపోయాడు, ఆ గోడలు నాకు ఎందుకయ్యా, ఏం చేసుకోవాలి, కొరుక్కు తింటానా, చాక్లెటా, క్యాడ్బరీస్ చాక్లెటా అది, పోనీ కొడుకే చచ్చిపోయాడు, కొడుకుతో పాటు గోడలు కూడా పోయినాయి అనుకుంటా, వాడు బ్రతకని నాకేముంది, ఇంకా 100 సంఘాలు కట్టుకుంటా, 1000 సంఘాలు కట్టు, వాడికి చేత కాదు, ఉండని, గొడవలొద్దు, బ్రతకని పొమ్మన్నా. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ లాస్ట్ బిహెచ్ఎల్లో సంఘము. అనేక స్థలాలలో కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి ఆత్మలను సంపాదించి బాప్టిస్మాలు 100 మందికి ఇచ్చి, ఎవడో రాజకీయం చేస్తే పోరా నీకు నాకు గొడవ ఎందుకు, దేవుడు లెక్క అడుగుతాడు, నేను దీనికోసం గొడవాడను. ఆత్మలు సంపాదించేవాడు ఎక్కడైనా సంపాదిస్తాడు. ఈత వచ్చిన వాడు ఏ ఊరి బావిలోనైనా ఈత కొడతాడు. మా ఊరి బావిలోనైతే ఈత కొడతాను, ఇంకా పక్క ఊరి బావి అయితే బొడుగున మునిగిపోతాను.
అంటాడు ఎవడైనా? ఈత వచ్చినోడు ఎక్కడైనా ఏ బావిలో ఎత్తేసినా ఈత కొడతాడు. మనుషులను బట్టే జాలరి ఏ ఊరికి ఏ దేశానికి పోయినా వాడు సంఘాలు కడతాడు. గొడవాడుకునేది ఏమవసరం? ప్రియులారా, పౌలు ఎన్నో సంఘాలు కట్టాడు. కొరింథు సంఘము, గలతీయ సంఘము, తెస్సలోనిక సంఘం. పెద్దలకు అప్పగించేసి వెళ్ళిపోతానే ఉన్నాడు. వెళ్ళిపోయాడా, పట్టుకొని కూర్చున్నాడా? ఎన్నిసార్లు చెప్పాను, కొత్త స్థలాలకి వెళదాం, అద్దరికి వెళదాం, ఇది నాది అనుకోవద్దు, వదిలేయండి, చేసిన సేవ చాలు. యేసనే పేరు వినిపించని గ్రామాలు లక్షలు ఉన్నాయి. యేసనే పేరు వినిపించని గ్రామాలు లక్షలున్నాయి. వాళ్ళందరూ నరకానికి పోనీయా? ఒక ఊరేనా? నీ పిలుపంతా ఒక ఊరిక? ఏ సేవకుడు కూడా మళ్ళీ వచ్చే యానివర్సరీ కల్లా ఉన్న ఊళ్ళో ఉండొద్దు, కొత్త ఊళ్ళో సంఘాలు స్థాపించాలి. దానికి చాలా దిల్ కావాలి బాబు, చాలా ధైర్యం కావాలి. అమ్మో నాది సంఘం. పిల్లలు ఏదైనా చాక్లెట్ కొనిచ్చి, మనమే 5 చాక్లెట్లు కొనిచ్చామనుకో, నాకు టీ నాది, నేను నాది అంటాడు. ఒరిపిచ్చాడు, నేను ఇచ్చాను కదరా నీకు అది, నాది, నేను. ఏది మనది కాదు, మన ఆస్తులు మనవి కాదు, మనం కట్టే సంఘాలు కూడా మనవి కాదు. దేన్నైనా వదులుకోవడానికి ఇష్టపడాలి. బీ రెడీ టు లూజ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఏదైనా పోగొట్టుకో, అన్నిటినీ పోగొట్టుకో. క్రీస్తును సంపాదించుకోవాలి. సమస్తము నష్టపరుచుకొని పౌలన్న ఏం సంపాదించుకున్నాడు? క్రీస్తును సంపాదించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక మరలా 3వ అధ్యాయము దయచేసి చూడండి. క్రీస్తును సంపాదించుకున్నాడు. దయచేసి 8వ వచనం. నా ప్రభువైన యేసు క్రీస్తును అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చదవండి. క్రీస్తును సంపాదించుకొని 9వ వచనం. ఏమండి, అన్నీ పోగొట్టుకొని ఏం సంపాదించుకున్నాడట? అన్నీ పోని. నేను మొన్న మా సంఘంలో కూడా చెప్పా, మీకు నా దగ్గర కాపరిత్వం అంతా మీకు బాగుంటే ఉండండి, లేకపోతే నేను ఒక్కడిని మిగిలినా చాలని చెప్పి. పర్లేదు, నాకు ఇది నా సంఘము, నేను కొనుక్కున్నాను. ఏం కాదు, అందరిని యేసయ్య కొనుక్కున్నాడు బాబు, నేను కాదు. యేసయ్య కొనుక్కున్నాడా? మనం కొనుక్కున్నామా? మనం రక్తం ఇచ్చుకున్నామా? యేసు ప్రభు రక్తం ఇచ్చుకున్నాడా? మరి కీచులాట ఎందుకండి? ఓ సంఘం కట్టాడు, పెద్దలకు అప్పగించాడు, ఇంకో ఊరు పోయాడు. సంఘం కట్టాడు, పెద్దలకు అప్పగించాడు, ఇంకో ఊరు. మనం ఎందుకు అలాగే వెళ్ళలేము? జీవితకాలానికి నువ్వు ఒక్క సంఘం కాదు, ఒక్కొక్కడు 100 సంఘాలు కట్టాలి. 100 సంఘాలు కట్టాలంటే, 100 కొత్త స్థలాలకు వెళ్ళాలంటే 99 సార్లు నీవు వదులుకోవడానికి ఇష్టపడాలి. ఇఫ్ యు ఆర్ ఎ లూజర్, యూ విల్ బి గెయినింగ్ సంథింగ్. యూ విల్ బి గెయినింగ్ క్రైస్ట్. సమస్తము నష్టపోవడానికి ఇష్టపడేవాడు మాత్రమే క్రీస్తును సంపాదించుకోగలుగుతాడు. కానీ ప్రసంగం చేస్తే ఆ జ్ఞానం రాదు. పెద్దవాళ్ళైతే వస్తుంది. వాళ్ళు పెద్దోళ్ళండి, వాళ్ళకి అంత జ్ఞానం ఉంది. మరి మనకేది? భాషలు వచ్చినాయి, ప్రవచనాలు వచ్చినాయి, స్వస్థతలు, ప్రసంగాలు, ఉపదేశం, జ్ఞానం, పాటలు, కానీ పెద్దరికం రాలే. శరీరానికి ఏళ్ళు గడిచే కొద్దీ ఆటోమేటిక్గా పెద్దరికం వచ్చేస్తుంది.
ఆత్మకు అలా రాదు. ఆత్మకు వయసు గడిచే కొద్దీ ఆటోమేటిక్గా పరిపక్వత రాదు రాదు రాదు. నువ్వు సాధన చేస్తే వస్తుంది. కనుక ప్రియులారా, చాలా స్థలాలలో సేవకుల మధ్యలో స్పర్ధలు ఎందుకయ్యా అంటే ఏమి ఉండదు అక్కడ, ఏమి పెద్ద మ్యాటర్ ఉండదు. అదే ప్లేస్లో నేనుంటే సింపుల్గా ఆ ఒంగోలు భూమి వదులుకున్నట్టు, అన్నయ్య గొడవ ఎందుకు అన్నయ్య నీకు నాకు, నువ్వే తీసుకో, నేను లేదా దేవుని అభిషేకం లేదా, నోట్లు దేవుని మాట లేదా, లక్షల గ్రామాలు ఉన్నాయి అన్నయ్య, నాకు నీ ఆశీర్వాదం కావాలి, పెద్దోడివి నన్ను దీవించు, పొరుగురికి వెళ్తాను అది వెళ్ళిపోతా సింపుల్గా. ఇహలోక పాస్తిని అలాగే వదిలేశా, నేను కట్టిన సంఘాలను అలాగే వదిలేశా. ఇవాళ నన్ను దేవుడు అందరికంటే ఎక్కువ సంఘాలు గలవాడిగా నిలబెట్టాడు. ఇండియాలో ఇండిపెండెంట్ సంఘాలు ఉన్నటువంటి సేవకులు ఎందరో ఉన్నారు. వాళ్ళల్లో ఒక 2000 సంఘాలు కట్టిన ఒకటి చూపించండి నాకు. లేరు. ఎంత పోగొట్టుకుంటామో అంత సంపాదించుకుంటాం. కానీ సంపాదించుకునే దాని మీద దృష్టి పెట్టొద్దు, క్రీస్తును సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవాలి. మనం కట్టే సంఘాలు కూడా మనవి కాదు, మనం బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు కూడా మనోళ్ళు కాదు. నేను ప్రతిష్ఠించి హస్త నిక్షేపణ చేసిన వాళ్ళు కూడా నా వాళ్ళు అనుకోను. నేను ఈరోజు నావాడు, రేపో ఇల్లుండో వాడు ఏమవుతాడో, ధీమా కావచ్చు, అబ్షాలోం కావచ్చు, ఏమన్నా కావచ్చు. నాకేం గుండెపోటు రాదు. ఒక ఆయన అన్నాడు, అన్న నీకు గుండెపోటు వస్తుందేమో, హార్ట్ అటాక్ వస్తుంది అనుకున్నా అని అంటే, రాదు, నాకు ఎప్పటికీ రాదని చెప్పా. ఎందుకంటే హార్ట్ ఏసైకి ఇచ్చేసాక, హార్ట్ ఏసైకి ఇవ్వకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. మొత్తం అంతా ఊడ్చుకుపోయినా నో హార్ట్ అటాక్, బికాజ్ దెర్ ఇస్ నో హార్ట్. ఒక అమ్మాయి బాగా పాలిపోయి వచ్చింది, అమ్మ నీకు బ్లడ్ ప్రెషర్ లేదు కదా అన్న. ఎలా తెలుసు అయ్య గారు, మీరు ప్రవక్త అండి మీరు అంది. పిచ్చిదానా, ప్రవక్త ఎందుకు, బ్లడ్ ప్రెషర్ లేదు ఎందుకంటే బ్లడ్ లేదు నీకని చెప్పి. బ్లడ్ ఉంటే బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హార్ట్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. మొత్తం అన్నీ ఏసైకి ఇచ్చేస్తే ఏ అటాక్ లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకెప్పుడు పెరుగుదామండి? గల్ఫ్లో యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ఎప్పుడు ఏసై మనల్ని పిలుస్తాడో తెలియదు. ఆకస్మిక మరణాల యుగం ప్రారంభమైంది. మన కళ్ళ ముందే ఆరోగ్యంగా తిరుగులాడుతున్న వాళ్ళు టక్ టక్ టకమని రాలిపోతున్నారు. నా టైం ఎప్పుడో మీ టైం ఎప్పుడో తెలీదు. వెళ్ళిపోకముందు ఒక 4 రోజులైనా పెద్దవారిలాగా బ్రతకొద్దా? దేవుడు పిలిచేదాకా ఈ చిన్నపిల్లల వ్యవహారంలోనే బ్రతుకుదామా? పైకి వెళ్ళిపోయి ఏ ముఖం పెట్టుకొని దేవుని ముందు బహుమానం కొరకు అడుగుతాము? కొంచెం సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాన్ని. దీని కొరకు స్పెషల్గా ప్రార్థన దినాలు ప్రతిష్ఠించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా చెప్పండి దేవునికి, నాకు ధైర్యం ఉంది, నాకేం భయం లేదు. మీ దాసుడు ఇలాగ అన్నాడయ్యా, నేను సేవకు వచ్చి తప్పు చేశానేమో అన్నాడు, పెద్దవాళ్ళు ఎవరికి అనిపించట్లేదు అందరూ చిన్నపిల్లలే కనబడుతున్నారు అన్నాడు. ఎందుకు తండ్రి, నన్ను పెద్దవాడిగా చెయ్యి, వయసు వచ్చిన దానిగా, వయసు వచ్చిన వాడిగా చెయ్యని ఇదే పాయింట్ మీద ఒక 3 దినాలు ఉపవాసం ప్రతిష్ఠించుకుందాం. తప్పేముంది అంటున్నాను. దేవా, వయస్సు వచ్చిన వారిగా మమ్మలను చేయమని ఉపవాసం ఉంటే తప్ప? వీ హ్యావ్ టు చేంజ్. ఎలాగైనా సరే మన ముందు 2 ఆప్షన్స్. ముగించేస్తున్నా.
మనము వయసు వచ్చిన వారుగానైనా ఉండాలి, లేకపోతే పైకి వెళ్ళి దేవుని ముందు సిగ్గుతో తలదించుకుని నిలబడాలి. వయసు వచ్చిన వారుగానైనా మనం ఈ లోకంలో బ్రతకాలి. ఇస్సాకు లాంటి జీవిత విలువలు, పౌలు లాంటి జీవిత విలువలతో మనం బ్రతకాలి, లేకపోతే పైకి వెళ్ళి సిగ్గుతో తలదించుకోవాలి. ఈ రెండే ఆప్షన్లు. నిర్ణయం మనది. దేవుడే మనకు జ్ఞాన హృదయం దయచేనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీతిగల నీ నోటి మాట బయలు వెళ్ళింది ప్రభు. భూమి మీద నీ దాసుడే ఇంత బాధపడుతున్నాడంటే, మా కోసం ప్రాణమిచ్చి బలి అయి తిరిగి లేచిన కన్న తండ్రివి మీరెంత బాధపడుతున్నారో కదా నాయనా. కొంచెం మాకు జ్ఞాన హృదయం ప్రార్థిస్తున్నాం తండ్రి, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ప్రియులారా, ఒక అభిషేకం ఏదో ఉన్నదన్నారు, అందుకే నేను ఆశీర్వాదం ఇవ్వలేదు. ఎవరో ముందుకు వస్తే, అందరూ సేవకులే, అందరి అంగీకారంతో మీరందరూ కుడి చేయి చాపండి. వేదిక మీద ఉన్నవారు, కింద ఉన్నవారు అందరూ పాస్టర్స్, అభిషిక్తులే కదా. మీ కుడి చేయాలని చాపితే చాలు. ఎవరి కొరకు అభిషేకము? సువార్తికురాలు. మరి ఇక్కడ మేము కిందకు వచ్చేసేదా? ఏనాయనా ఇక్కడికి రా. ఇక్కడ మోకాళ్ళు అమ్మా. అయ్యా ప్రైజ్ ద లార్డ్. మెల్లిగా నేను లేస్తాను. దేవునికి స్తోత్రం. ఏం పేరమ్మా? అమ్మా యశోదం, అశోకమ్మ. అవును, నీ ముఖం పరిచయం కానీ పేరు తెలియదు. అశోకమ్మ. అదే 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 మీ ఊరికి వచ్చాను, మీ ఇంటికి వచ్చాను కదా. ముఖ పరిచయం ఉంది, పేరు మర్చిపోయా. అప్పుడు నేను భోంచేసింది మీ ఇంట్లోనేనా? స్తోత్రం. కొంచెం మీద ఇది అమ్మా, నేను తైలం పోస్తా కదా, కొంచెం వెనక్కి జరు. అందరూ ఏకీభవించండి దయచేసి. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, ప్రవక్తల ఆత్మలకు దేవుడవైన సర్వాధికారి, సంఘమనే సైన్యమునకు సేనాధిపతి, సంఘమనే కుటుంబానికి కన్న తండ్రి, సంఘ వధువుకు శిరస్సువై భర్తవైన గొప్ప దేవానికి స్తోత్రములు. మా రక్షణకర్త, మా బలమునకు, మా జయమునకు ఆధారమైన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా నీతికి ఆధారమా, మా రక్షణాధారుడా నీకు వందనములు, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రియకుమార్తె అశోకమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తల్లి గర్భంలో నుండి స్వతంత్ర వ్యక్తిగా జన్మించింది మొదలుకొని ఈవేళ సువార్తికురాలిగా అభిషేకించబడే శుభదినము దాకా బిడ్డను మీరు కాపాడినారు, నడిపించారు, వారిని కుటుంబంగా వర్ధిల్లజేశారు. నీకు వందనాలు. ఈ దినమున సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములని చెప్పిన మాటను మేము జ్ఞాపకానికి తెచ్చుకొని సహోదరుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొట్టు గ్రామంలో నీ కుమార్తెను మా ప్రభువాని సేవ కొరకు
వాడుకోవడానికి మీరు ప్రేరేపించి బలపరిచినందుకే నీకు వందనాలు. యేసే రక్షకుడు మరొక దారి మోక్షానికి లేనే లేదన్న కఠోరమైన, స్వచ్ఛమైన, రాజీ లేని సత్య శుభవార్తను నిర్భయంగా, నిర్ముఖమాటంగా చాటించి ప్రకటించి అనేక వేల మందిని, లక్షల మందిని రక్షణ వెలుగులోనికి, రక్షణ ఆనందములోకి నడిపించడానికి నీ కుమార్తెను సామర్థ్యముతో, జ్ఞానముతో నింపండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవనామంలో అశోకమ్మ శిరస్సున నువ్వు పంపిన రాయబారి కానీ అపోస్తలునిగా తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేస్తున్నాం. ఇది మొదలుకొని నీ కుమార్తె ఎక్కడ నిలబడి సువార్త ప్రకటించినా ఆత్మవశురాలిగా చేసి తన నోట నీ మాటలు పలికించి నీ బిడ్డ ద్వారా సువార్త విన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మ రక్షణ పొందుటకు మేమేం చేయాలి అని అడిగి రక్షణ పొందుటకు సహాయం చేయండి. నీ కుమార్తె ద్వారా రక్షణ పొందిన వేవేల మందిని మీ రెండవ రాకడలో మేము చూచుటకు సహాయం చేయండి. సువార్త కొరకును, తన వ్యక్తిగత పనుల కొరకును బిడ్డ ఎక్కడికి సంచరించినా, పర్యటించినా, ప్రయాణించిన మీ యొక్క అగ్ని స్వరూపులైన పరలోక దేవదూతల సైన్యాన్ని కాపుదలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమందు, ఉపదేశమందు ఐశ్వర్యవంతురాలుగా చేయండి. అనేక మంది తిమోతి లాంటి, తీతు లాంటి, పౌలు లాంటి దైవజనులకు తల్లిగా నీ బిడ్డను అభిషేకించి ఆశీర్వదించమని నీ చేతిలో ఎత్తి పట్టుకొని బలవంతుని చేతిలోని అంబుల పొదిలోని బాణము వలె నీ కుమార్తెను తగిన సమయములు వాడుకోమని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామములో ప్రియ కుమార్తె అశోకమ్మను ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షంగా, అగాపే సంపూర్ణ సువార్త సహవాస పక్షంగా కుమార్తెను సువార్తికురాలు అనే ఘనమైన పనిలో నియమించి ప్రతిష్ఠించి నీకు అప్పగించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయ. గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నేను దీవించుగాక. యేసు రక్తమే జయ. అమ్మా మంచిదమ్మా, మంచిది. ఆశీర్వాద ప్రార్థన చేద్దాం. ఇంకేమన్నా ఉన్నాయా? కార్యక్రమాలు అయిపోయినాయి. సాయంత్రం మీటింగ్ ఎక్కడుంది? సాయంకాలం మా చర్చి సిల్వర్ జూబిలీ వార్షికోత్సవం మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. శ్రీకన్య థియేటర్ దగ్గర కేవీఆర్ ఫంక్షన్ హాల్. మరి తప్పకుండా అందరు రావాలి. అయ్యగారు మనతో ఉంటారు. మరి తప్పకుండా మీరు అందరు రావాలని మనం చేస్తున్నాను. ఇప్పుడు మీకు అందరికీ ప్రేమ విందు మేడ మీద ఏర్పాటు చేసాం. సాయంకాలం కూడా ఇంకా డబుల్ విందు ఉంది. కాబట్టి దయచేసి మా పండగలో మీరు కూడా పాలుభక్తి కావాలి. అలాగే మన విశాఖపట్నం సేవకులు మన సంఘ విశ్వాసం కూడా తీసుకుని రండి. అక్కడ మనకి స్థలం ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. మా ప్రభువా, ప్రేమగల మా ప్రభువా, ఈ సేవకుల సదస్సును అద్భుతంగా, ఘనంగా, విజయవంతంగా, అర్థవంతంగా, ప్రయోజనకరంగా మమ్మల్ని హెచ్చరించే మీటింగ్గా మీరు జరిగించినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓపికతో పాల్గొనిన, ఏకీభవించిన మీ దాసులు, మీ దాసురాళ్ళందరినీ కూడా ఆశించిన దానికంటే 1000 రెట్లు అధికంగా ఆధ్యాత్మికంగా, ఇహలోక సంబంధంగా ఆశీర్వదించి ఐశ్వర్యవంతులను చేయమని ప్రార్థన చేస్తున్నాం. ముందున్న ప్రేమ విందులో మీరు తోడుగా ఉండి అందరికీ ఆహార పదార్థాలు అనుకూలింపజేసి అందరికీ ఆయురారోగ్య బల సౌభాగ్యం ఐశ్వర్యము దయచేయండి. సిద్ధపరిచిన బిడ్డలను ఆశీర్వదించండి. నీ నిండైన ఆశీర్వాదాలతో మమ్మను మా ఇళ్ళకు పంపించండి. రాత్రికాల సభ మళ్ళీ మీరే దర్శించి దీవించండి. సిల్వర్ జూబిలీ టిఎస్ఎన్ కాలనీ చర్చ్ యొక్క రజతోత్సవం అద్భుతంగా నీకు మహిమకరంగా జరిగించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడు, మన విశ్వాసకర్త, సేనాధిపతి, దాని సంపూర్ణము చేయువాడునైనా మన ప్రభువైన యేసయ్య అనంత కృప, సర్వసత్యంలోకి మనందరినీ నడిపించడానికి పెంతెకోస్తు దిగి వచ్చిన దైవత్రిత్వంలోని 3వ వ్యక్తి, ఈ తరపు మన ఇమ్మానుయేల్ ప్రభువైన పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర నిరంతర వ్యక్తిగత సహవాసము చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న
అభిషిక్త దైవజనులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.